ఆ విటమిన్ డి కోసం ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా తవకలాడుతోంది. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ప్రపంచంలో 800 రకాల రోగాలు ఉత్పన్నమవుతున్నాయి. అది పార్కిన్సన్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు. అంటే మీకు ఏ రోగం బాగా కావాలన్నా, ఒక్క రోగం కాదు, ఏ రోగం బాగా కావాలన్నా విటమిన్ డి ఉందా లేదా అని చూస్తాడు డాక్టర్ ఫస్ట్. లేదంటేనే ఇంజక్షన్ ఇస్తానంటాడు, లేకపోతే పాలల్లో విటమిన్ డి కల్పిస్తానంటాడు. సర్కస్ చేస్తాము అంటున్నారు. ఎంత సర్కస్ చేసినా మీరు ఆ కాషాయ రంగు సూర్యున్ని 10 నిమిషాలు చూస్తే 21 రోజుల్లో క్యాన్సర్ కూడా మీ దేహం నుంచి దూరం అయ్యేదానికి, పారదోలేదానికి మీకు శక్తి వస్తుంది. కార్పొరేట్ టు కోఆపరేట్, కార్పొరేట్ టు కోఆపరేట్. సో కార్పొరేట్ కంపెనీల నుంచి విముక్తి కావాలి, సహకార సంస్థలకి ముక్తి దొరకాలి. మనం కోఆపరేటివ్ వ్యవస్థలో పల్లెల్లో రైతుల్ని సముదాయంగా కూర్చి వాళ్ళు పెంచే పదార్థాలకి విలువ కట్టి తీసుకొచ్చి నగరవాసులకు అందజేస్తే నగరం డబ్బులు మన పల్లెల్లోకి పారటం మొదలు పెడుతుంది. ఇది సహకార సంస్థల అతి ముఖ్యమైన గురి. మీరు మిల్లెట్స్ తిన్నారనుకోండి, 3 నెలల్లో మీ ఆరోగ్యం కుదుట పడిపోతుంది. మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అప్పుడేమవ్వాలి? హాస్పిటల్స్ క్లోజ్ అవుతాయి. సో ఇతను వచ్చి డాక్టర్లని చెప్పమనండి అని నన్ను అడుగుతున్నాడు. డాక్టర్లకి డాక్టర్ ఖాదర్ అని పేరు వింటే కోపం వస్తుంది. ఎందుకు? కంపెనీ వ్యవసాయానికి విముక్తి ఇద్దాం. కార్పొరేట్ కంపెనీల వ్యవసాయం మొత్తం ప్రపంచాన్ని ఏలుతోంది. అందుకే మీకు సిరిధాన్యాల ఫ్లోర్ మిల్లులు లేవు. సిరిధాన్యాల్ని బియ్యంగా తయారు చేసేదానికి ఇప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాల్సిన కర్మ మనకు వచ్చింది. ఎందుకు? బియ్యము, గోధుమలు తప్ప ఇంకేవీ ప్రపంచంలో ఆహారంగా చలామణిలో లేవు. మొత్తం ప్రపంచమంతా ప్రతి ఒక్క మనిషి ఇప్పుడు తింటున్న ఆహారం ఏమిటంటే బియ్యము, గోధుమలు. కృతకంగా తయారు చేసిన నూడిల్స్ తింటారు, కృతకంగా తయారు చేసిన పిజ్జాలు తింటారు. ఇప్పుడే అది సగం సగం జరుగుతూ వస్తుంది. మీరు వంటలు ఉండవు, వంట రూములు ఉండవు, వంట గదులు ఉండవు. జొమాటోలో ఆర్డర్ చేస్తారు, వాడు ఎక్కడ ఏది తయారు చేస్తాడో మీకు తెలియదు, వాడికి తెలియదు. మీ ఇంటి ముందు డబ్బాలు వచ్చి కూర్చుంటాయి, ప్లాస్టిక్ డబ్బాల్లో మీరు తింటూ ఉంటారు. కార్పొరేట్ కంపెనీలు అన్నిటినీ కేంద్రీకృతం చేసుకొని ప్రపంచంలో ఉన్న రైతులందరినీ కార్మికులుగా మార్చే ఒక పెద్ద కార్యక్రమంలో నిమగ్నులై ఉన్నారు. అంటే మీరు భూమి మీదే, నీళ్లు మీదే, శ్రమ మీదే, కానీ మీరు పెంచే పదార్థాలు వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ పదార్థాల్ని పెద్ద ఎత్తులో కొనుగోలు జరుగుతుంది. పెద్ద ఎత్తులో దాన్ని పెద్ద వ్యవస్థగా ఆహారపు పదార్థాలుగా మారుస్తారు. ఇంకా పోను మొత్తం ప్రపంచమంతా సోయాబీను, మొక్కజొన్న తప్ప ఇంకేమీ పెంచేదానికి వీలు ఉండదు. వ్యవస్థీకరణ అంటారు దీన్ని, ఎస్టాబ్లిష్మెంట్. సో అన్నిటినీ వ్యవస్థీకరణ చేయటం వల్ల మీ స్వాతంత్రం పూర్తిగా నశించిపోతుంది. ఇప్పుడు అందరూ మూతికి ముసుగు పెట్టుకొని వస్తున్నారు. 1 చాలదు, 2 పెట్టుకోండి అంటారు. 2 కాదు 3 పెట్టుకోండి అంటారు. 2 గజాల దూరం ఉండండి అంటాడు. 2 గజాల దూరం ఉంటే కరోనా ఏమైనా తగ్గిందా? తగ్గలేదు. అంటే దీనికి మూల కారణం కరోనా మీకు రాకూడదు అంటే, ఇప్పుడు వ్యాక్సిన్లు వేసుకుంటే కరోనా తగ్గుతుంది అనుకుందాం. ఎంతమందికి వ్యాక్సిన్లు ఇవ్వగలరు? అంటే కార్పొరేట్ వ్యవస్థకి
ఏకాఏకిన పెద్ద మొత్తంలో ప్రాజెక్టుల రూపంలో రాజకీయ నాయకుల సహభాగత్వంలో అందరి మీద రుద్దటం మాత్రమే కేంద్రీకృత వ్యవస్థలో సాధ్యమవుతుంది, ఇంకా ఎక్కడా సాధ్యం లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? అందుకే వ్యాక్సిన్ వేసుకుంటేనే మీరు సినిమా చూడొచ్చు, వ్యాక్సిన్ వేసుకుంటేనే బయటికి రావచ్చు అని కూడా ఇంక ముందు రోజుల్లో నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా వస్తుంది. నిరోధక శక్తి బాగు కావాలంటే విటమిన్ సి అతి ముఖ్యమైన అంశము. అంటే మీరు ఊరగాయ రోజుకోకింత, అది మామిడికాయ కావచ్చు, కానీ మీరందరూ ఇప్పుడు ప్లాస్టిక్ సంచుల్లో దొరుకుతున్న ఊరగాయని తిన్నారనుకోండి, మీకు సాంక్రమిక రోగాలు కాదు కదా, క్యాన్సర్ కూడా వస్తుంది. ఇప్పుడు 100కి 18 మందికి క్యాన్సర్ ఉండడానికి కారణం ప్లాస్టిక్ ఎక్కువగా వాడటమే 32% కారణమని వైజ్ఞానికంగా నిర్ణయింపబడి ఉంది. విటమిన్ బి కావాలి, దానికి అంబలి తాగాలి. అంటే సిరిధాన్యాలు 5 ధాన్యాలు ఏదైనా ఒకటి ఉదయం నానబెట్టి రాత్రి ఉడకపెట్టి మట్టి కుండలో బట్ట కట్టేసి పొద్దున లేచిన తర్వాత ఆ అంబలితో మీరు చాలా డబ్బులున్న వాళ్ళైతే ఇంకా ఏమైనా డ్రామాలు వేసుకోవచ్చు. పేదవాళ్ళైతే ఒక ఎర్రగడ్డ ఒక మిరపకాయ కొరుక్కొని తింటే చాలు, మీకు ఆరోగ్యం దేహంలో అలా దేవుడే వచ్చి ఇచ్చేస్తాడు. అంబలి తాగితే మీ దేహంలో అన్ని అద్భుతాలు జరగటం మొదలు పెడతాయి. ఎందుకంటే ఆ విటమిన్ B12 మన దేహంలో పొట్టలో సూక్ష్మజీవుల్ని నింపి విటమిన్ B12, కార్టికోస్టిరాయిడ్స్, అన్ని రకాలైన జీవరసాయనిక క్రియలకు పునాది ఏర్పరుస్తుంది. ఇది మీరు బ్రెయిన్ అనుకుంటున్నారు, దీన్ని కంట్రోల్ చేసేది మీ పొట్ట, మీ పొట్టలో ఉన్న సూక్ష్మజీవులు. ఆ సూక్ష్మజీవుల ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ప్రతి ఒక్కరూ రోజు ఉదయం పొద్దున లేచి 1 లోట అంబలి తాగారనుకోండి, ఇంకా మీకు 1 వారం రోజులు విటమిన్ బి తక్కువ కాదు. 1 కేజీకి దాదాపుగా 80 మంది 1 లోట అంబలి తాగొచ్చు. అంటే 150 రూపాయలు డివైడెడ్ బై 8 ఎంత అయింది? ₹1.75. ఊరగాయ ఎంత? 50 పైసలు. విటమిన్ డి ఎంత? ఫ్రీ. మన ప్రాబ్లం ఏమిటంటే పొద్దున సూర్యుడు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, మనమే పోవట్లేదు. ఎందుకు? రాత్రంతా పలావులు ప్యాకెట్లు తినుకొని 12 గంటలకు వరకు పార్టీలు చేసుకొని పొద్దున లేచేదానికి కావట్లేదు. అది హై సొసైటీ వాళ్ళ అలవాట్లు వేరే. ఎవరైనా ఇప్పుడు పొద్దున్న లేచి సూర్యుడిని చూడండి, ఆయనేమో ఫ్రీగా చూపిస్తున్నాడు. సంవత్సరంలో 270 రోజులు మన దేశంలో సూర్యుడు అందరికీ అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, కానీ మనకే టైం లేదు. దీన్ని మనం కాంప్లికేట్ చేసుకొని బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర ఇవంతా కార్పొరేట్ కంపెనీలా సృష్టించబడిన కృతక ఆహారం. చాలామంది మా తాత మా ముత్తాత మేమంతా బియ్యం తిన్నారు. మీరు బియ్యం ఎప్పుడో పండగకు ఒకసారి తినేవాళ్ళు. వరి బియ్యం పెంచేదానికి అయ్యేది కాదు. చెరువు గట్టున్న వాళ్ళు, పెద్ద పెద్ద జమీందారులు మాత్రమే పెంచుకునేవాళ్ళు. జస్ట్ 100 years బ్యాక్. వేల సంవత్సరాలు మానవ జాతి పెంచుకొని తింటున్న పదార్థాలు ఈ సిరిధాన్యాలు. వీటన్నిటినీ మూసేసి నిర్నామం చేసి కంపెనీలు తమ ఆధిపత్యాన్ని నిర్ణయించుకునేదానికి చేసిన పన్నాగాలే బియ్యము, చక్కెర, పాలు, గుడ్లు, మాంసం తయారు చేసే సోయాబీను, మొక్కజొన్న. ఈ కొద్దిగా మీ తలల్లోకి వెళితే ఆరోగ్యం మీ చేతుల్లోకి వస్తుంది. అంటే నిజమైన ఆరోగ్యం ఈ డాక్టర్లు చెప్పే ఆరోగ్యం కాదు. వాళ్ళకేమిటి? ఈ డాక్టర్లు చెప్పేది ఏమిటి? మా దగ్గర 100 టెస్టులు ఉన్నాయి,
ఈ టెస్ట్లో ఇది ఇంత, ఇది ఇంత, ఇది ఇంత, ఇంత 4 నెలలకు ఒకసారి అందరూ వచ్చి చెక్ చేయండి, యు ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ మేము చెప్తాము అంటున్నారు. వాళ్ళెవ్వరూ ఏమీ చెప్పాల్సిన పని లేదు మీకు. మీరు రాత్రి బాగా నిద్రపోతున్నారా, పొద్దున్న లేస్తే ఇలా మీరు కూర్చోగలిగితే కక్కస్ అదంతకదే 2 నిమిషాల్లో బయటికి వెళ్తుంది. ఇలా ఆ వేళ్ల మీద మీరు కూర్చోగలగాలి 2 నిమిషాలు, ఇంతే. 2 నిమిషాల్లో అది కక్కస్ అలా బయటికి వెళ్ళిందంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారు అని. లేదు రావట్లేదంటే మొదలైంది రోగం అని. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే కుక్కర్లు వంటలు చేసేది ఎందుకు, ఆర్డర్లు చేసి తింటున్నారు కదా, పలావులు, బోండాలు, బజ్జీలు, స్వీట్లు అంతా. అవి తింటే అందులో పీచు పదార్థం 0. పొద్దున్న లేస్తే కక్కస్ రాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళు, పైల్స్, రక్తం వస్తుంది, గడ్డలు వచ్చాయి, ఆపరేషన్లు చేస్తాము రండి, మీ లివర్ ఎక్కువైపోయింది, ఫ్యాటీ లివరు, టానిక్లు తీసుకో, ఆకలి కావట్లేదు. ఈ రోగాలన్నీ మీరు చేసుకున్న వ్యవస్థ, ఇంకేమీ కాదు. పీచు పదార్థం ఉంటేనే మన గుదద్వారం నుంచి పై వంతుకు కోలాను, పెద్ద పేగులు ఇవన్నీ సరిగ్గా పనిచేస్తాయి. ఆ నీళ్ళని ఒడిసి పట్టుకొని ఎప్పుడూ మీ పేగులు, గుదద్వారం జలీకరణం అంటారు, హైడ్రేషన్ అంటారు, అది లేకుండా ఉంటే మీకు కక్కస్ సరిగ్గా రాదు. ఇప్పుడు ప్రపంచంలో 100కి 90 మందికి కక్కస్ సరిగ్గా లేకుండానే రోగాలన్నీ మొదలవుతుండే. అంటే దానికి కావలసిన అంశం మీరు తినట్లేదు, తినండి అని డాక్టర్లు చెప్పట్లేదు. దాన్ని బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టకుండా పీచు తింటే మీరు అరగదు. మీ పచన నాళంలో ఆ ఎంజైమ్స్ దాన్ని పచనం చేయలేవు. జలీకరణం అంటారు, హైడ్రేషన్ ఆఫ్ ద ఫైబర్. అందుకే 7 గంటల నుంచి 8 గంటలు నానబెట్టాలి. నానబెట్టి మీరు అన్నం చేసుకొని కొర్రలు, అండు కొర్రలు, అరికలు, సామలు, ఊదలు తినడం మొదలు పెడితే మీ దేహంలో ఉన్న అన్ని రోగాలు, అది హెచ్ఐవి కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హార్ట్ బ్లాకులు కావచ్చు, బ్రెయిన్ ట్యూమర్లు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. అంటే ఈ 80% రైతులు నిర్వీర్యం కావడానికి కారణం ఇంతే. ఎప్పుడైతే ప్రజలకి ఈ కొర్రల్లో, ఈ అరికల్లో, ఈ సామెల్లో ఈ అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే సిరివంతిక, ఆ సిరి ఉందని దాచిపెట్టిన ఘనత ఈ కార్పొరేట్ కంపెనీలదే అని గట్టిగా బల్ల లేదు ఇక్కడ, గుద్ది చెప్పాలనుకుంటున్నాను. కొర్రలు పెంచుకొని తన పాటికి తాను కొర్రల ముద్ద చేసుకొని తింటున్న ఆరోగ్యంగా ఉన్న రైతు, అయ్యో మా అత్త కొడుకు అమెరికాకు పోయాడు, వాడేదో పిజ్జా తింటాడంట, మెక్డొనాల్డ్ తింటాడంట, నూడిల్స్ తింటాడంట, అది తింటే బాగుంటుంది, వరి బియ్యంతో పలావ్ చేసుకుంటే చాలా బాగుంటుందంట అని వాళ్ళు కూడా కొర్రలు పెంచడం ఆపు చేసి, ఎవడు అడగటం లేదు నేనెందుకు తినాలి, అది తింటే ఎవడు తినలేనిది ఎంత తింటున్నారా అని సమాజంలో ఒక నీచమైన దృష్టితో చూసే విధంగా ఈ కార్పొరేట్ కంపెనీలు గడిచిన 50 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న ఆహార పద్ధతుల్ని చాలా నీచమైనటివి అని ఈ మీడియా అంటే ఏమిటి, ఈ వార్తలు మాధ్యమాలు, తజ్ఞులు బయలుదేరారు, న్యూట్రిషనిస్టులు బయలుదేరారు. నిజమైన ఆరోగ్యం ఎక్కడుంది? 4 వానలు వస్తే పెంచే ఆ రైతుల చేతుల్లో, ఆ రైతుల భూముల్లో ఉంది. ఈ మాటను మార్చేసి మీ ఆరోగ్యం మా హాస్పిటల్లో ఉంది, రండి మా చుట్టూ తిరగండి, మేము ట్యాబ్లెట్లు ఇస్తాము, ఎంఆర్ఐ చేస్తాము, సిటీ స్కాన్లు చేస్తాము, ఇలా అందరినీ మభ్యపెట్టి మొత్తం
మొత్తం వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన ఘనత ఈ ఆధునిక వైద్యకీయ రంగంది అని చెప్పేదానికి నాకు ఏ సంశయము లేదు. ఇదంతా ఒక్క రోజులో జరగలేదు, నిదానంగా అంచెలంచెలుగా గడిచిన 40-50 సంవత్సరాల్లో జరుగుతూ వస్తోంది. ఇదందరూ అంటే రైతులు తాము పెంచుతున్న కొర్రలు, ఉలవలు, సజ్జలు, వెర్రి నువ్వులు మంచివి కావేమో అని దానిలను పెంచటం కూడాను ఆపు చేసి కార్మికులుగా మారిపోయి దిక్కు తెలియక అయోమయ స్థితిలో, అంటే అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ రైతులు దిక్కు తెలియని అయోమయ స్థితిలో అసందర్భమై ఎందుకు పనికిరాని వాళ్ళలాగా పల్లెల్లో ఏమీ దిక్కు తెలియక మన పల్లెలన్నీ నిర్వీర్యమైపోయేదానికి కారణం ఈ ఆధునిక విజ్ఞానపు ఒరవడులే, ఇంకేమీ కాదు. 2023 మిల్లెట్స్ ఇయర్ అని వీళ్ళు నిర్ణయించారు. అందుకే ఇప్పుడిప్పుడు కంపెనీలన్నీ మిల్లెట్స్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాయి. అర్థమవుతుందా? సో వాళ్ళు 20 సంవత్సరాల ముందు ఇంకేం జరగబోతుందని తెలుస్తోంది వాళ్ళకి. సో దీన్ని కూడాను కబ్జా చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులకు నా విన్నపం ఏమంటే, కబ్జా చేయనీకండి, ఈ విత్తనాల్ని మీ చేతుల్లో ఉంచుకోండి. విత్తనం ఎప్పుడైతే మీ చేతి నుంచి పోతుందో అప్పుడు మీరు కూలీలు అయిపోతారు. విత్తనం మీ చేతుల్లో ఉంటుందో అప్పుడు మీరు రాజులు అవుతారు. ఇది అర్థం చేసుకోండి రైతులందరూ. 4 వానలు వస్తే పండే వెర్రి నువ్వుల నూనె ఈ బుద్ధిమాంద్యులకి బాగు చేయగలం. పార్కిన్సన్స్, ఇప్పుడు అందరూ ఈ బీపీ ట్యాబ్లెట్లు తీసుకొని ఒక 20 సంవత్సరాల తర్వాత అందరికీ చేతులు కంపనం అంటారు. కంపనం నడుగ ఏమీ లేదు, వణికే రోగం, చెయ్యి వణుకుతూ ఉంటుంది, సైన్ చేయలేము. కొన్ని రోజుల తర్వాత శరీరం అంతా వణుకుతూ ఉంటుంది. ఇలాంటి గంభీరమైన రోగాల నుంచి ముక్తి కావాలంటే మీకు కావాల్సింది ఒక పిడికెడు పెసలు, ఒక పిడికెడు వెర్రి నువ్వులు, 2 పిడికెళ్ళ కొర్రలు. ఇవి మీరు ఒక 6 నెలలు మార్చి తింటూ వస్తే మీ రోగం బాగా అయిపోతుంది. వెరీ సింపుల్. గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, కానుగ, వేప, రావియాకు, ఈ 7 ఆకుల కషాయాల్ని మనం 2 రోజులు 14 రోజులు అలా 3 రౌండ్లు 42 రోజులు తాగామంటే మీరు వైరస్ని తీసుకొచ్చి మీ నోట్లో పోసినా మీకు ఏమీ కాదు, గ్యారెంటీ. అంటే మేము చెప్పినట్టు వ్యాక్సిన్లు తెచ్చి వేసుకోండి, నేనేం వద్దనట్లేదు. వాళ్ళు ఎప్పుడు రెడీ చేస్తారు, ఎప్పుడు ఇస్తారు చెప్పాను కదా, క్యాలిక్యులేషన్స్. అది జరగని పని. ఏదో చేస్తున్నామంటున్నారు, టీవీ వాళ్ళు కూర్చొని ఉడవడవడ వాగుతూ ఉంటారు. వాళ్ళ పాటికి వాళ్ళు వాగనివ్వండి, మనకేమీ ఇబ్బంది లేదు. కాఫీలు టీలు తాగే మీకు రోగాలు ఎక్కువయ్యాయని ఎవరు చెప్పట్లేదు. ఎప్పుడైతే మీరు కాఫీలు టీలు ఆఫ్ చేస్తారో, ఇది ఒక ఛాలెంజ్ నాది, 6 నెలల్లో మనం కాఫీలు టీలు ఆఫ్ చేసామనుకోండి, మొత్తం అనంతపురంలో ఉన్న వాళ్ళందరూ, మీ అనంతపురం జిల్లాలో ఉన్న హాస్పిటల్స్లో 70% హాస్పిటల్స్కు రోగులు ఉండరు, డాక్టర్లు అందరూ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాల్సింది, గ్యారంటీ. అంటే ఇంత భయంకరమైన రోగాన్ని కలగజేసే ఈ కాఫీలు టీల గురించి ఈ డాక్టర్లు ఒక్క మాట అయినా చెప్తారా? ఏమైనా తాగాయా, రాత్రి కావాలంటే ఒక క్వార్టర్ వేసుకో, ఈ ట్యాబ్లెట్ తీసుకో. ఇది వాళ్ళ ధోరణి. జాంపండు తింటే మీకు విటమిన్ సి వచ్చేస్తుంది అని చెప్పాల్సిన బాధ్యత ఉంది. లేదు స్ట్రాబెర్రీ తినండి అని న్యూట్రిషనిస్ట్ చెప్తున్నాడు. ఎందుకు? స్ట్రాబెర్రీ కంపెనీ వాళ్ళు వీడికి చెప్పిస్తున్నారు. అక్కడ ఇక్కడ ఎక్కడంటే అక్కడ పెరిగే జాంపండు తింటే మీకు ప్రపంచంలో అన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ జామ పండు ఆకు, ఆ ఆకు కషాయం తాగితే మీ దేహంలో క్యాన్సర్ 30% పారిపోతుంది. జామాకులు ఎక్కడ దొరకవండి మీకు? రోడ్డు మీద వేస్తే జాంపండు చెట్టు పెరుగుతుంది.
ఎవడు దాన్ని చూసుకోవాల్సిన పని కూడా లేదు. ఆ జామాకుల కషాయం, ఆ రావి ఆకుల కషాయం, ఆ పారిజాత ఆకు కషాయం తాగితే ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న అన్ని రకాలైన క్యాన్సర్లు 40% అవంతకవే తగ్గిపోవడం మొదలు పెడతాయి. దానికి తోడు మీరు సిరిధాన్యాలు తింటే మొత్తం క్యాన్సర్ అంతా మీ దేహం నుంచి పారిపోతుంది 2 సంవత్సరాల్లో. 2 years, దట్స్ ఆల్. కార్పొరేట్ టు కోఆపరేట్ ఎస్టాబ్లిష్మెంట్. ఈ మన దేశీయ ఆహారం, దేశీ పదార్థాలు, దేశీ సంప్రదాయాలు, కషాయం కాషాయం గట్టిగా మనం మన జీవన శైలికి ఒదిగించుకుంటే మనమందరం బాగుపడతాం, మన పల్లెలు బాగుపడతాయి, మన రైతులు బాగుపడతారు, మన భూములు బాగుపడతాయి. ఈ కార్పొరేట్ వ్యవస్థ అందించే ఎరువులు, క్రిమి కీట కలుపు నాశక పదార్థాల కబంధ హస్తాల నుంచి మనల్ని మనం దూరం చేసుకోవాలి. అది ఎవరో వచ్చి చెయ్యరు, ఎవరో వస్తారని మిమ్మల్ని బాగు చేస్తారని మీరు ఎదురు చూస్తూ ఉంటే మీకు అదే అధోపతనానికి దారి, ఇంకేమీ లేదు. కానీ ఏంట్రా బాబు, పొద్దున్న లేస్తే మాకు తీపి కావాలి కదా, కొద్దిగా తీపి లేకుండా ఎలా జీవించడం, ఈ చక్కెర తింటే రోగాలు వస్తున్నాయని అందరికీ తెలిసింది. కానీ నిజమైన తీపి మన పూర్వీకులు వాడుతున్నది తాటి బెల్లం, ఈత బెల్లం, జీలుగ బెల్లం, ఖర్జూర బెల్లం. ఇలాంటి అద్భుతమైన తీపి పదార్థాల నుంచి మనం దూరం చేయబడ్డాం. ఎందుకు చేయబడ్డాం? ఈ చెరుకు కంపెనీలో, సారాయి కంపెనీలో, ఈ చెరుకు కంపెనీలు అంటే సారాయి కంపెనీలు, చక్కెర అని పేరు, చక్కెర బై ప్రోడక్ట్ మనకి. సో ఈ మొలాసిస్ ఉత్పన్నం చేసే ఒక నెపంలో ఈ చక్కెర ముందుకు వచ్చేసింది. సో చక్కెర తినడం అందరికీ అలవాటైపోయింది. చక్కెర ఈజ్ నెంబర్ 1 అడిక్షన్ ప్రపంచంలో. ఆ చక్కెర నుంచి మీరు దూరం అయితే అన్నీ చెప్తూ 50% హాస్పిటల్స్ క్లోజ్ చేయొచ్చు అని చెప్తున్నాను కదా. చక్కెర వదిలేస్తే 100కి 100 హాస్పిటల్స్ క్లోజ్ చేసేయచ్చు మనం. చక్కెర ఈజ్ నెంబర్ 1 ఎనిమీ ఫర్ హ్యూమన్ రేస్, నెంబర్ 1 ఎనిమీ. పల్లెల్లో సెలయేర్లు, ఇసుక ఉన్న చోట కూడాను ఈత చెట్లు, తాటి చెట్లు, జీలుగ చెట్లు పెంచుకోవచ్చు. ఆ బెల్లం తింటే మీకు ఎక్కడ లేని ఆరోగ్యం మీ దేహంలోకి వస్తుంది. లవణాంశాలు అతి ముఖ్యంగా. మరి తీపెలా? అది తీపే, ఇది తీపే. చెరుకు తీపి వేరే, అది తీపి వేరే. అందులో ఫ్రక్టోజ్ ఉంటుంది, ఇందులో గ్లూకోజ్ ఉంటుంది. గ్లూకోజ్ రక్తంలో ఎక్కువైతే రోగం వస్తుంది, ఫ్రక్టోజ్ వల్ల రోగం రాదు. అది కిటుకు. సో తీపి కోసం మీరు తాటి బెల్లం, ఈత బెల్లం వాడటం మొదలుపెట్టండి. మన పాతకాలంలో ఈ బెల్లంతోనే మన జీవితం గడిపేవాళ్ళం. అందరూ సిరిధాన్యాలే తినాలి, ఇంకా వేరే దారి లేదు. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి తాపం పెరుగుతూ ఉంది. ఇంకా 2 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగేదానికి 20 సంవత్సరాలు. తర్వాత బియ్యం పెంచలేము, గోధుమలు పెంచలేము, చెరుకు పెరగదు. అలాంటి స్థితిలో కూడా మన సిరిధాన్యాలు 40 డిగ్రీ సెంటీగ్రేడ్ అయినా కానీ పెంచేదానికి వీలయ్యేది ఈ మాత్రమే, ఇంకేమీ లేదు. మనం ఆరోగ్యంగా ఉండాలి, మనమంతా ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటే మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది, మన దేశం ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. సో కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండడం వల్ల ఎన్ని మంచి జరుగుతున్నాయో తెలుసుకోవడానికి కాదరవల్లి గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాం. అంతకంటే ముందుగా ఒక్కసారి అందరూ స్టాండింగ్ అవర్షన్తో ఒక్కసారి క్లాస్ కొట్టాల్సిగా మనస్ఫూర్తిగా కూర్చుంటున్నాం. సో కాదరవల్లి లాంటి దేవుడు ఈరోజు మన ముందు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వి ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ కాదరవల్లి గారు, మీ యొక్క రాక మాకు ఎంతో సంతోషం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్. నమస్కారం. మనం ప్రస్తుతం ప్రపంచమంతా అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంది. ఆరోగ్యం ప్రతి ఒక్కడికి మరీచిక అయిపోయింది. ఎవరు ఆరోగ్యంగా లేరు. ప్రపంచమంతా చిన్న కరోనాతో గడగడ వణికిపోతోంది. కరోనా చాలా 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 వీక్ వైరస్.
డెత్ రేట్ 0.05 అంతే ఉండేది. ఇంకా ముందు డెత్ రేటు 2%, 3%, 4%. ఇలాంటి వైరస్లు వచ్చేదానికి ఈ సాంక్రమిక రోగాలు మనుషులకి ఎందుకు వస్తున్నాయి? అందరూ వైరస్ గురించి ఆలోచిస్తున్నారు. నిజంగా మనం ఆలోచించాల్సింది మన ప్రతిరోధక శక్తి గురించి. అంటే మిమ్మల్ని నిర్వీర్యుల్ని చేసే గడిచిన 50 సంవత్సరాల్లో మన ఆహారం దానికి ముఖ్య కారణమని ఈ డాక్టర్లు ఎందుకు చెప్పట్లేదు? ఆయన చెప్పాడు, డాక్టర్లు మిల్లెట్స్ తినమని ఎందుకు చెప్పట్లేదు అంటున్నాడు. ఎందుకు చెప్పరు? చెప్పారనుకోండి, మీరు మిల్లెట్స్ తిన్నారనుకోండి, 3 నెలల్లో మీ ఆరోగ్యం కుదుటపడిపోతుంది. మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అప్పుడేమవ్వాలి? హాస్పిటల్స్ క్లోజ్ అవుతాయి. సో ఇతను వచ్చి డాక్టర్లని చెప్పమనండి అని నన్ను అడుగుతున్నాడు. డాక్టర్లకి డాక్టర్ ఖాదర్ అని పేరు వింటే కోపం వస్తుంది. ఎందుకు? ఈ డాక్టర్ వల్ల చాలామంది, ఇప్పుడు వేలు లక్షల కోట్ల మంది, నేను ఈ విషయాలు 25 సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తున్నాను. వీటన్నిటికీ పెద్ద అవినాభావ సంబంధం ఉంది. కంపెనీ వ్యవసాయానికి విముక్తి ఇద్దాం. కార్పొరేట్ కంపెనీల వ్యవసాయం మొత్తం ప్రపంచాన్ని ఏలుతోంది. అందుకే మీకు సిరిధాన్యాల ఫ్లోర్ మిల్లు లేవు. సిరిధాన్యాల్ని బియ్యంగా తయారు చేసేదానికి ఇప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాల్సిన కర్మ మనకు వచ్చింది. ఎందుకు? బియ్యము గోధుమలు తప్ప ఇంకేవీ ప్రపంచంలో ఆహారంగా చలామణిలో లేవు. మొత్తం ప్రపంచమంతా ప్రతి ఒక్క మనిషి ఇప్పుడు తింటున్న ఆహారం ఏమిటంటే బియ్యము గోధుమలు. ఇంకా ముందు రాబోయే రోజుల్లో బియ్యము గోధుమలు కూడా ఉండవు. మీరందరూ కృతకంగా తయారు చేసిన మాంసపు ముద్దలు తింటారు, కృతకంగా తయారు చేసిన నూడిల్స్ తింటారు, కృతకంగా తయారు చేసిన పిజ్జాలు తింటారు. ఇప్పుడే అది సగం సగం జరుగుతూ వస్తుంది. మీరు వంటలు ఉండవు, వంట రూములు ఉండవు, వంట గదులు ఉండవు. జొమాటోలో ఆర్డర్ చేస్తారు. వాడు ఎక్కడ ఏది తయారు చేస్తాడో మీకు తెలియదు, వాడికి తెలియదు. మీ ఇంటి ముందు డబ్బాలు వచ్చి కూర్చుంటాయి, ప్లాస్టిక్ డబ్బాల్లో మీరు తింటూ ఉంటారు. ఇది ఆవులు లేకుండానే ఆవు మాంసం ఉంటుంది మీ ప్లేటుల్లో, కోళ్ళు లేకుండానే కోళ్ళ గుడ్లు ఉంటాయి మీ చేతుల్లో. ఇది ముందు రానున్న కార్పొరేట్ ఆహార వ్యవస్థ. కార్పొరేట్ కంపెనీలు అన్నిటినీ కేంద్రీకృతం చేసుకొని ప్రపంచంలో ఉన్న రైతులందరినీ కార్మికులుగా మార్చే ఒక పెద్ద కార్యక్రమంలో నిమగ్నులై ఉన్నారు. అంటే మీరు భూమి మీదే, నీళ్లు మీదే, శ్రమ మీదే, కానీ మీరు పెంచే పదార్థాలు వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ పదార్థాల్ని పెద్ద ఎత్తులో కొనుగోలు జరుగుతుంది. పెద్ద ఎత్తులో దాన్ని పెద్ద వ్యవస్థగా ఆహారపు పదార్థాలుగా మారుస్తారు. ఇంకా పోను మొత్తం ప్రపంచమంతా సోయాబీను మొక్కజొన్న తప్ప ఇంకేమీ పెంచేదానికి వీలు ఉండదు. దీన్ని పెంచేదానికి అనేక రకాలైన హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్ వాడతారు. ఇలా గడిచిన 50 సంవత్సరాలుగా మనం బియ్యం, గోధుమలు, చక్కెర, గుడ్లు ఇంకా కొద్దిగా భూమి మీద పెంచేదానికి
ఇంకా టెక్నాలజీలు రాలేదు కాబట్టి ఇవన్నీ ఇంకా జరుగుతూ వస్తున్నాయి. అందుకే ప్రపంచంలో ఇప్పుడు చెరుకు పెంచే రైతులు, వరి పెంచే రైతులు, గోధుమలు పెంచే రైతులు ఇలా గుంపులు గుంపులుగా చేసి ఏకరీతి పంటలు పండించి మీ జుట్టంతా వాళ్ళ చేతుల్లో ఉంది. మీరు పెంచే విత్తనాలకు మీరు కంపెనీల వరకు వెళ్ళాలి, దానికి కావలసిన ఎరువులకు కంపెనీల వైపు వెళ్ళాలి. అంటే మీరు ఇప్పటికే అన్నదాత రైతు అని పేరు ఈ గవర్నమెంట్లు, ఈ కంపెనీలు పై మాట మాత్రమే, నిజంగా మీరందరూ రైతులుగా మిగిలి ఉండలేదు. ఇప్పుడు ప్రపంచంలో చెరుకు పెంచే రైతు రైతు కాదు, వరి పెంచే రైతు రైతు కాదు. వరి పెంచుతున్న మీరు కార్మికులు, వరి పంటలో నిమగ్నమై ఉన్న కార్మికులు మీరు. దానికి కావాల్సిన సరంజామా, నీళ్లు కానీ ఎరువులు కానీ అంతా కంపెనీల చేతుల్లో ఉన్నాయి. ఈ కంపెనీలు రాజకీయ నాయకుల్ని కొనుక్కునేస్తారు, వాళ్ళ వల్ల ప్రాజెక్టులు వస్తాయి. ఆ ప్రాజెక్టుల నుంచి ఈ కంపెనీలు మీరు తినే ఆహారాన్ని నిర్ణయిస్తున్నారు. మీరు ఈ బియ్యము, గోధుమలు, చక్కెర, పాలు, గుడ్లు తిని ఏమయ్యారంటే చిన్న కరోనా వైరస్ కూడాను భయపడే పరిస్థితికి వచ్చారు. అంటే మీ రోగ నిరోధక శక్తి గడిచిన 50 సంవత్సరాల్లో పూర్తిగా నిర్నామమైపోయింది. ఇంతే జరిగింది. ఇంకా ముందు మీ ఆహారం మారబోతుంది. పిజ్జాలు వస్తాయి, మాంసపు ముద్దలు వస్తాయి. ఆవు లేకుండానే ఆవు మాంసం ల్యాబుల్లో కార్మిక పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో తయారవుతుంది. ప్లాస్టిక్ డబ్బాల్లో చుట్టి మీ ఇంటికి తెచ్చివ్వడం మొదలు పెడతారు. ఇలాంటి ఆహారం మీరు తిన్నప్పుడు ఇంకా భయంకరమైన వైరస్లు మిమ్మల్ని కాడుతాయి. ఏం పర్వాలేదు, మేము వ్యాక్సిన్లు తయారు చేశాము, 3 నెలలకు ఒకసారి ఒక వ్యాక్సిన్ ఇస్తాము. ఇది ముందు రాబోతున్న దినాల్లో చిత్రణ. అర్థమవుతుందా? ఇది జరుగుతున్న వ్యవస్థ, వ్యవస్థీకరణ అంటారు దీన్ని, ఎస్టాబ్లిష్మెంట్. సో అన్నిటినీ వ్యవస్థీకరణ చేయటం వల్ల మీ స్వాతంత్రం పూర్తిగా నశించిపోతుంది. ఇప్పుడు అందరూ మూతికి ముసుగు పెట్టుకొని వస్తున్నారు. 1 చాలదు, 2 పెట్టుకోండి అంటారు. 2 కాదు 3 పెట్టుకోండి అంటారు. 2 గజాల దూరం ఉండండి అంటాడు. 2 గజాల దూరం ఉంటే కరోనా ఏమైనా తగ్గిందా? తగ్గలేదు. అంటే దీనికి మూల కారణం కరోనా మీకు రాకూడదు అంటే, ఇప్పుడు వ్యాక్సిన్లు వేసుకుంటే కరోనా తగ్గుతుంది అనుకుందాం. ఎంతమందికి వ్యాక్సిన్లు ఇవ్వగలరు? మన దేశంలో 130 కోట్ల మంది ఉన్నారు. 1 కోటికి జనాలకి ఇచ్చేదానికి 1 నెల మినిమం అవుతుంది. 130 కోట్ల మందికి విరామం లేకుండా అందరూ వ్యాక్సిన్లు వేయించుకునేదానికి 130 నెలలు కావాలి. 130 నెలలు కావాలి. అంటే 12 నెలలు 1 సంవత్సరం. 130 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? అంటే వీళ్ళు చెప్పేదంతా బూటకమని ఈ లెక్కాచారంలో తెలిసిపోతుంది మీకు. అంతా రెడీ ఉంది అనుకుందాం, వ్యాక్సిన్లు అన్నీ రెడీ ఉన్నాయి, వేసేసాము, 80 కోట్ల మందికి వేసేసాము అంటున్నాడు. మొదలుపెట్టి 3 నెలలు కాలేదు. ఎలా వేశారో ఏ ఒక్కరు ఈ ప్రశ్న అడగట్లేదే. అంటే ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఏది నిజం, ఏది మాయా? క్షుణ్ణంగా ఒక 10 నిమిషాలు కూర్చొని మీరు ఆలోచిస్తే ఇవన్నీ మీకు అవగతం అవుతాయి. అంటే వీళ్ళు కరోనా నుంచి మిమ్మల్ని రక్షించడానికి ఏ వ్యవస్థను సృష్టించలేము. అంటే మీ ఆరోగ్యము మీ చేతుల్లో మీరు ఉంచుకోండి. కరోనా లేదని చెప్పట్లేదు నేను, కానీ కరోనా నుంచి రక్షించుకునేదానికి ఎవ్వరూ మిమ్మల్ని రక్షించలేరు. మీ చేతుల్లో మీరు మాత్రమే రక్షించుకోగలరు.
అంటే మీ దేహంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేది ఒక్కటే దారి. అందుకే సార్ డాక్టర్లు సిరిధాన్యాలు తినద్దు అని చెప్తారు. సిరిధాన్యాలు తింటున్నారా? అరికలు తింటే మీకు తల తిరుగుతుంది, కొర్రలు తింటే థైరాయిడ్ వస్తుంది, ఊదులు తింటే వేడవుతుంది అని అపప్రచారం చేస్తున్నారు. అంటే కార్పొరేట్ వ్యవస్థకి ఏకాఏకిన పెద్ద మొత్తంలో ప్రాజెక్టుల రూపంలో రాజకీయ నాయకుల సహభాగత్వంలో అందరి మీద రుద్దటం మాత్రమే కేంద్రీకృత వ్యవస్థలో సాధ్యమవుతుంది, ఇంకా ఎక్కడా సాధ్యం లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? అందుకే వ్యాక్సిన్ వేసుకుంటేనే మీరు సినిమా చూడొచ్చు, వ్యాక్సిన్ వేసుకుంటేనే బయటికి రావచ్చు అని కూడా ఇంక ముందు రోజుల్లో నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా వస్తుంది. కానీ నిజం ఇది, సాంక్రమిక రోగాలు పెరుగుతున్నాయంటే వైరస్లు ఎక్కువ వస్తున్నాయని కాదు, మీ రోగ నిరోధక శక్తి కుంగిపోతుంది అని. సో ఈ విషయం గురించి మనం అందరం ఆలోచించాలి. ఈ విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టి 25 సంవత్సరాల నుంచి వరుసగా నేను అందరికీ సాంక్రమిక రోగాలు మీ దేహంలోకి రాకూడదు అంటే చుట్టుముట్టు ఉన్న కషాయాలు, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి. అర్థమైందా? విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి. విటమిన్ సి అంటే ఏమీ లేదు, తరతరాలుగా మన భారతదేశంలో అందరూ ఊరగాయలు తింటూ వస్తున్నారు. అది నిమ్మకాయ ఊరగాయ కావచ్చు, మామిడికాయ కావచ్చు, ఇంకా మన ఆంధ్ర వాళ్ళైతే ఫేమస్, ప్రపంచానికే ఫేమస్ ఊరగాయల్లో. గోంగూర పచ్చడి ఏమిటి, చింతకాయ తొక్క ఏమిటి, ఉసిరికాయ పచ్చడి ఏమిటి, ఇలా పులుపు ఉన్న పదార్థాలతో ఊరగాయలు చేసుకొని తినటం అతి ముఖ్యమైన అంశం. మీ రోగ నిరోధక శక్తి బాగు కావాలంటే విటమిన్ సి అతి ముఖ్యమైన అంశము. అంటే మీరు ఊరగాయ రోజుకోకింత, అది మామిడికాయ కావచ్చు, కానీ మీరందరూ ఇప్పుడు ప్లాస్టిక్ సంచుల్లో దొరుకుతున్న ఊరగాయని తిన్నారనుకోండి, మీకు సాంక్రమిక రోగాలు కాదు కదా, క్యాన్సర్ కూడా వస్తుంది. ఇప్పుడు 100కి 18 మందికి క్యాన్సర్ ఉండడానికి కారణం ప్లాస్టిక్ ఎక్కువగా వాడటమే 32% కారణమని వైజ్ఞానికంగా నిర్ణయింపబడి ఉంది. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఈ విషయాల్ని డాక్టర్లు ఎందుకు చెప్పరు అని అడిగాడు. వాళ్ళు చెబితే మీకు రోగాలు రావు. మీకు రోగాలు రాకుంటే వాళ్ళ షాపులు వృద్ధి చెందవు. ఇంతే కారణం. అంటే మీకు విటమిన్ సి చాలా మంచిది, ఊరగాయ తినండి. విటమిన్ బి కావాలి, దానికి అంబలి తాగాలి. అంటే సిరిధాన్యాలు 5 ధాన్యాలు ఏదైనా ఒకటి ఉదయం నానబెట్టి రాత్రి ఉడకపెట్టి మట్టి కుండలో బట్ట కట్టేసి పొద్దున లేచిన తర్వాత ఆ అంబలితో మీరు చాలా డబ్బులున్న వాళ్ళైతే ఇంకా ఏమైనా డ్రామాలు వేసుకోవచ్చు. పేదవాళ్ళైతే ఒక ఎర్రగడ్డ, ఒక మిరపకాయ కొరుక్కొని తింటే చాలు, మీకు ఆరోగ్యం దేహంలో అలా దేవుడే వచ్చి ఇచ్చేస్తాడు. అంబలి తాగితే మీ దేహంలో అన్ని అద్భుతాలు జరగటం మొదలు పెడతాయి. ఎందుకంటే ఆ విటమిన్ B12 మన దేహంలో పొట్టలో సూక్ష్మజీవుల్ని నింపి విటమిన్ B12, కార్టికోస్టిరాయిడ్స్, అన్ని రకాలైన జీవరసాయనిక క్రియలకు పునాది ఏర్పరుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీ పొట్టలో ఈ సూక్ష్మజీవులు సహజీవనం మొదలైతే మీ సెకండ్ బ్రెయిన్ కూర్చున్నట్టు. ఇది మీరు బ్రెయిన్ అనుకుంటున్నారు, దీన్ని కంట్రోల్ చేసేది మీ పొట్ట, మీ పొట్టలో ఉన్న సూక్ష్మజీవులు. ఆ సూక్ష్మజీవుల ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ప్రతి ఒక్కరూ రోజు ఉదయం పొద్దున లేచి 1 లోట అంబలి తాగారనుకోండి, ఇంకా మీకు 1 వారం రోజులు విటమిన్ బి తక్కువ కాదు.
అర్థమైందా? ఊరగాయ, అంబలి, ఈ రెండిట్లి కలిపి సంయోజనం చేసి నిజంగా ప్రతిరోధక కణాలని తయారు చేసేది విటమిన్ డి. విటమిన్ డి. మన భారతదేశం అంత అదృష్టమైన దేశం ప్రపంచంలో ఇంకేదీ లేదు. ఎందుకంటే విటమిన్ డి పుష్కలంగా, మీరు ఇప్పుడు ఇది వేసుకొని కింద కూర్చున్నారు, ఎండ వస్తుంది, 10% విటమిన్ డి వచ్చేసింది మీకు. ఇది తీసేసి కూర్చుంటే 10 నిమిషాల్లో వచ్చేది 2 నిమిషాల్లో వస్తుంది. ఇంకా మీరు బుద్ధివంతులైతే పొద్దున్నే ఆ ఆరెంజ్ కలర్ సూర్యుడు బయటకు వస్తాడు, దాంట్లో 10 నిమిషాలు ఉన్నారంటే 3 రోజులకు కావలసిన విటమిన్ డి వచ్చేస్తుంది మీకు. ఈ విటమిన్ డి, విటమిన్ బి, విటమిన్ సి, ఈ 3 అంశాలని మీ దేహంలో కూర్చుకోవాలంటే ఏదైనా పైసా ఖర్చు పెట్టాలా? ఊరగాయ తినేదానికి మీ ఇంట్లో మీరు ఉప్పు, కారం, ఉసిరికాయ కానీ మామిడికాయ కానీ వేసి పెడితే పింగాణి జాడీలో సంవత్సరానికి కావలసిన ఊరగాయ రెడీ అవుతుంది. అంబలి తాగేదానికి 1 కేజీ సిరిధాన్యం 150 రూపాయలైనా నానబెట్టి 1 లోటాకి 10 లోటాల నీళ్లు, అంటే 1 కేజీ సిరిధాన్యం మీరు 15 లీటర్ల నీళ్ళల్లో దానబెట్టి ఉడకపెడితే అంబలి ఎంత తయారవుతుందంటే 80 మందికి తయారవుతుంది. ఒక్కొక్క లోట 1 కేజీకి దాదాపుగా 80 మంది 1 లోట అంబలి తాగొచ్చు. అంటే 150 రూపాయలు డివైడెడ్ బై 80 ఎంత అయింది? ₹1.75. ఊరగాయ ఎంత? 50 పైసలు. విటమిన్ డి ఎంత? ఫ్రీ. మన ప్రాబ్లం ఏమిటంటే పొద్దున సూర్యుడు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, మనమే పోవట్లేదు. ఎందుకు? రాత్రంతా పలావులు, ప్యాకెట్లు తిరుగుకొని 12 గంటలకు వరకు పార్టీలు చేసుకొని పొద్దున లేచేదానికి కావట్లేదు. అది హై సొసైటీ వాళ్ళ అలవాట్లు వేరే. ఎవరైనా ఇప్పుడు పొద్దున్న లేచి సూర్యుడిని చూడండి, ఆయనేమో ఫ్రీగా చూపిస్తున్నాడు. సంవత్సరంలో 270 రోజులు మన దేశంలో సూర్యుడు అందరికీ అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, కానీ మనకే టైం లేదు. ఆ విటమిన్ డి కోసం ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా తవకలాడుతోంది. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ప్రపంచంలో 800 రకాల రోగాలు ఉత్పన్నమవుతున్నాయి. అది పార్కిన్సన్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు. అంటే మీకు ఏ రోగం బాగా కావాలన్నా, ఒక్క రోగం కాదు, ఏ రోగం బాగా కావాలన్నా విటమిన్ డి ఉందా లేదా అని చూస్తాడు డాక్టర్ ఫస్ట్. లేదంటేనే ఇంజక్షన్ ఇస్తానంటాడు, లేకపోతే పాలల్లో విటమిన్ డి కల్పిస్తానంటాడు. సర్కస్ చేస్తాము అంటున్నారు. ఎంత సర్కస్ చేసినా మీరు ఆ కాషాయ రంగు సూర్యున్ని 10 నిమిషాలు చూస్తే 21 రోజుల్లో క్యాన్సర్ కూడా మీ దేహం నుంచి దూరం అయ్యేదానికి, పారదోలేదానికి మీకు శక్తి వస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఇప్పటికీ ఈ ఆధునిక యుగంలోనూ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. అంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను పేదవాన్ని, వీధిలో అడుక్కుంటున్నాను, ఏ డాక్టరు అవసరం లేదు బాబు, నీకు కావాల్సింది ఇంతే. ఈ 3 అంశాలు మీరు ప్రతిరోజు మీ దేహంలో సమకూర్చుకుంటే, అది నీవు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, కోట్లు సంపాదించే ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఎవరైనా సరే మీకు కావాల్సింది ఇంతే ఆరోగ్యానికి. ఈ 3 కుదుర్చుకున్నారా, ఇంకా మిగిలిందంతా అదంతకదే జరుగుతుంది మీ దేహంలో. అంటే మీకు కావాల్సింది నిజంగా ఆరోగ్యానికి సిరిధాన్యాల అంబలి, ఒకంత ఊరగాయ, ఒకంత విటమిన్ డి. దీన్ని మనం కాంప్లికేట్ చేసుకొని బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర ఇవంతా కార్పొరేట్ కంపెనీలా సృష్టించబడిన కృతక ఆహారం.
చాలామంది మా తాత మా ముత్తాత మేమంతా బియ్యం తిన్నారు. మీరు బియ్యం ఎప్పుడో పండగకు ఒకసారి తినేవాళ్ళు. వరి బియ్యం పెంచేదానికి అయ్యేది కాదు. చెరువు గట్టున్న వాళ్ళు, పెద్ద పెద్ద జమీందారులు మాత్రమే పెంచుకునేవాళ్ళు. జస్ట్ 100 years బ్యాక్. వేల సంవత్సరాలు మానవ జాతి పెంచుకొని తింటున్న పదార్థాలు ఈ సిరిధాన్యాలు. వీటన్నిటినీ మూసేసి నిర్నామం చేసి కంపెనీలు తమ ఆధిపత్యాన్ని నిర్ణయించుకునేదానికి చేసిన పన్నాగాలే బియ్యము, చక్కెర, పాలు, గుడ్లు, మాంసం తయారు చేసే సోయాబీను, మొక్కజొన్న. ఈ కొద్దిగా మీ తలల్లోకి వెళితే ఆరోగ్యం మీ చేతుల్లోకి వస్తుంది. అంటే నిజమైన ఆరోగ్యం ఈ డాక్టర్లు చెప్పే ఆరోగ్యం కాదు. వాళ్ళకేమిటి, ఈ డాక్టర్లు చెప్పేది ఏమిటి, మా దగ్గర 100 టెస్టులు ఉన్నాయి, ఈ టెస్ట్లో ఇది ఇంత, ఇది ఇంత, ఇది ఇంత, ఇంత, 4 నెలలకు ఒకసారి అందరూ వచ్చి చెక్ చేయండి, యు ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ మేము చెప్తాము అంటున్నారు. వాళ్ళెవ్వరూ ఏమీ చెప్పాల్సిన పని లేదు మీకు. మీరు రాత్రి బాగా నిద్రపోతున్నారా, పొద్దున్న లేస్తే ఇలా మీరు కూర్చోగలిగితే కక్కస్ అదంతకదే 2 నిమిషాల్లో బయటికి వెళ్తుంది. ఇలా ఆ వేళ్ల మీద మీరు కూర్చోగలగాలి 2 నిమిషాలు, ఇంతే. 2 నిమిషాల్లో అది కక్కస్ అలా బయటికి వెళ్ళిందంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారు అని. లేదు రావట్లేదంటే మొదలైంది రోగం అని. అలా సలీసుగా సరాగంగా కక్కస్ బయటికి రావాలంటే మీరు చేయాల్సింది ఇంతే. సిరిధాన్యాల్లో అద్భుతమైన పీచు పదార్థం, పిష్ట పదార్థం కలిపి దేవుడు తయారు చేశాడు. దాన్ని బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే కుక్కర్లు వంటలు చేసేది ఎందుకు, ఆర్డర్లు చేసి తింటున్నారు కదా, పలావులు, బోండాలు, బజ్జీలు, స్వీట్లు అంతా. అవి తింటే అందులో పీచు పదార్థం 0. పొద్దున్న లేస్తే కక్కస్ రాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళు, పైల్స్, రక్తం వస్తుంది, గడ్డలు వచ్చాయి, ఆపరేషన్లు చేస్తాము రండి, మీ లివర్ ఎక్కువైపోయింది, ఫ్యాటీ లివరు, టానిక్లు తీసుకో, ఆకలి కావట్లేదు. ఈ రోగాలన్నీ మీరు చేసుకున్న వ్యవస్థ, ఇంకేమీ కాదు. పీచు పదార్థం ఉంటేనే మన గుదద్వారం నుంచి పై వంతుకు కోలాను, పెద్ద పేగులు ఇవన్నీ సరిగ్గా పనిచేస్తాయి. ఆ నీళ్ళని ఒడిసి పట్టుకొని ఎప్పుడూ మీ పేగులు, పెదద్వారం జలీకరణం అంటారు, హైడ్రేషన్ అంటారు, అది లేకుండా ఉంటే మీకు కక్కస్ సరిగ్గా రాదు. ఇప్పుడు ప్రపంచంలో 100కి 90 మందికి కక్కస్ సరిగ్గా లేకుండానే రోగాలన్నీ మొదలవుతుండే. అంటే దానికి కావలసిన అంశం మీరు తినట్లేదు, తినండి అని డాక్టర్లు చెప్పట్లేదు. మీరు ప్రతి ఒక్కరూ సరిగ్గా కక్కస్ చేస్తున్నారా అని ఒక ప్రశ్న అడిగితే చాలు. అడిగి దానికి ఏం చేయాలి అని 2 నిమిషాలు మీకు చెప్తే చాలు. పీచు పదార్థం ఉన్న ధాన్యం తింటే దాన్ని బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టకుండా పీచు తింటే మీరు అరగదు. మీ పచన నాళంలో ఆ ఎంజైమ్స్ దాన్ని పచనం చేయలేవు. జలీకరణం అంటారు, హైడ్రేషన్ ఆఫ్ ద ఫైబర్. అందుకే 7 గంటల నుంచి 8 గంటలు నానబెట్టాలి. నానబెట్టి మీరు అన్నం చేసుకొని కొర్రలు, అండు కొర్రలు, అరికలు, సామలు, ఊదలు తినడం మొదలు పెడితే మీ దేహంలో ఉన్న అన్ని రోగాలు, అది హెచ్ఐవి కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హార్ట్ బ్లాకులు కావచ్చు, బ్రెయిన్ ట్యూమర్లు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఇందులో ఉన్న పీచు పదార్థం మీ దేహంలోకి వెళ్ళినప్పుడు
కరిగే పీచు పదార్థం, కరగని పీచు పదార్థం 2 రకాలుగా ఉంటుంది. ఆ 2 రకాల పీచు పదార్థాన్ని సిరిధాన్యాలు అందజేస్తాయి, సమృద్ధిగా అందజేస్తాయి. అందుకే మీకు దేహంలో ఆరోగ్యం భాసమవటం మొదలు పెడుతుంది, తెలియటం మొదలు పెడుతుంది, అర్థమవుతుంది. మీకు పొద్దున్నే లేచి మీరు ఒక 10 అరికల ఇడ్లీలు తినేస్తే మీకు ఆకలి కాదు సాయంకాలం వరకు. ఎందుకంటే మీకు కావాల్సిన శక్తి ఇచ్చే గ్లూకోజును నిదానంగా, నియంత్రణతో, నిర్ధారిత రూపంలో, సరి అయిన ప్రమాణంలో రక్తంలోకి విడుదల చేసే ఆ తంత్రాంగాన్ని దేవుడు ఈ సిరిధాన్యాల్లో అమర్చాడు. ఈ విషయం గురించి ఈ శాస్త్రజ్ఞులు ఇంతవరకు చెప్పనే లేదు. నేను గడిచిన 25 సంవత్సరాలుగా నేను అందుకే స్వతంత్ర విజ్ఞాని అని చెప్తూ ఉంటారు అందరు నన్ను. ఎందుకంటే ఈ కంపెనీలతో, ఈ గవర్నమెంట్లతో చేరితే ఈ విషయాన్ని చెప్పేదానికి కూడా వీలు కాకుండా చేస్తారు. వాళ్ళకి గవర్నమెంట్ ప్రాజెక్టులకు, కార్పొరేట్ కంపెనీలకు తొత్తు, దే ఆర్ హ్యాండ్ ఇన్ గ్లవ్. సో మీరు గవర్నమెంట్లో పనిచేస్తూ ఈ విషయాన్ని బయటికి చెప్తాము ప్రజలకి అంటే, నీకెందుకు ఆ పని అంతా, మేము చూసుకుంటామంటారు. ఇది చాలా సరళంగా ఉంది విషయం. కానీ ఈ పాశ్చాత్య కంపెనీలు ప్రపంచంలో ఉన్న అందరినీ ఒక స్థితికి తీసుకొచ్చి తమ కింద ఉంచుకునేదానికి ప్రయత్నంలో గడిచిన 50 సంవత్సరాలుగా ప్రతి దేశ ప్రభుత్వాల్ని నిర్దేశనం చేయడం జరుగుతోంది. అంటే ఎంత అద్భుతమైన విషయం చూడండి. వర్షాలు 4 వస్తే పెంచుకునేదానికి వీలయ్యే ఈ ధాన్యాలు మానవజాతి నిజమైన ఆహారమని, ఈ ఆహారంతో మానవజాతికి ఆరోగ్యం సహజంగా లభిస్తుందని చెబితే 4 వానలు వస్తే పంటలు పండించుకునే 80% రైతులు ఫోకస్కి వస్తారు. అంటే ఈ కార్పొరేట్ కంపెనీలు పెంచే బియ్యము, గోధుమలు, ఎరువులు, పెస్టిసైడ్లు ఇవన్నీ అనవసరము అని ప్రజలకు అర్థమైపోతుంది. సో ఇంతకాలం ఈ విషయాన్ని మూసిపెట్టిందే ఈ కంపెనీలు, మూసిపెట్టిందే ఈ సైంటిస్టులు. అర్థమవుతుంది ఆ విషయం. అంటే ఈ 80% రైతులు నిర్వీర్యం కావడానికి కారణం ఇంతే. ఎప్పుడైతే ప్రజలకి ఈ కొర్రల్లో, ఈ అరికల్లో, ఈ సామెల్లో ఈ అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే సిరివంతిక, ఆ సిరి ఉందని దాచిపెట్టిన ఘనత ఈ కార్పొరేట్ కంపెనీలదే అని గట్టిగా బల్ల లేదు ఇక్కడ, గుద్ది చెప్పాలనుకుంటున్నాను నేను. రైతులకు ఈ విషయాలు అర్థం కాకుండా ఈ నగర జీవకులు పట్టణాల్లో జీవించే వాళ్ళలాగా జీవించాలని ఆ పాపం కదిరి పక్కన యాడికి పక్కన తిప్పారెడ్డిపల్లెలో కొర్రలు పెంచుకొని తన పాటికి తాను కొర్రల ముద్ద చేసుకొని తింటున్న ఆరోగ్యంగా ఉన్న రైతు, అయ్యో మా అత్త కొడుకు అమెరికాకు పోయాడు, వాడేదో పిజ్జా తింటాడంట, మెక్డొనాల్డ్ తింటాడంట, నూడిల్స్ తింటాడంట, అది తింటే బాగుంటుంది, వరి బియ్యంతో పలావ్ చేసుకుంటే చాలా బాగుంటుందంట అని వాళ్ళు కూడా కొర్రలు పెంచడం ఆపు చేసి, ఎవడు అడగటం లేదు నేనెందుకు తినాలి, అది తింటే ఎవడు తినలేనిది ఎంత తింటున్నారా అని సమాజంలో ఒక నీచమైన దృష్టితో చూసే విధంగా ఈ కార్పొరేట్ కంపెనీలు గడిచిన 50 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న ఆహార పద్ధతుల్ని చాలా నీచమైనటివి అని ఈ మీడియా అంటే ఏమిటి, ఈ వార్తలు మాధ్యమాలు, తజ్ఞులు బయలుదేరారు, న్యూట్రిషనిస్టులు బయలుదేరారు. ఓహో ఇది తినకండి, అది తినకండి, కొర్రలు తింటే మీకు
థైరాయిడ్ వస్తుంది, అరికలు తింటే ఇదవుతుంది, వేరుశనగలు తింటే అఫ్లోటాక్సిన్స్ వస్తాయి, నువ్వుల నూనె ముట్టనే ముట్టకండి. ఇలా అపప్రచారం చేసి కార్పొరేట్ కంపెనీలు ఇస్తున్న ఈ నూనెల్ని, రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ యూ. 90 రూపాయలకి 1 లీటర్ వేరుశనగ నూనె ఇస్తాము, 200 రూపాయలకి ఆలివ్ ఆయిల్ ఇస్తాము అని రిఫైన్డ్ ఆయిల్స్ ఇవ్వటం మొదలు పెడితే, అబ్బా ఎద్దుగానుగ నూనెలు కష్టపడి తయారు చేస్తే 1 లీటర్కి 4 కేజీలు వేరుశనగలు వత్తాలి, అప్పుడే 1 లీటర్. ఈ బాధలంతా మనకెందుకు, ప్లాస్టిక్ సంచుల్లో వేరుశనగ నూనె 95 రూపాయలకే ఇస్తున్నాడు అని తీసుకొని వచ్చి బోండాలు బజ్జీలు తినడం మొదలు పెడితే మీ కాలేయం, మీ క్లోమం, మీ ప్లీహం కంపు కొట్టి జీర్ణం కాక గర్భకోశంలో గడ్డలు, కాలేయం పికిలిపోయి ఆ పిత్తకోశంలో రాళ్ళు రావటం మొదలు పెడితే, అమ్మమ్మ అని మీకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, పిత్తకోశం తీసేస్తాము, కాలేయం ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. ఇలా కొత్త ఒరవడిలో అద్భుతమైన ప్రగతి సాధించామని ఈ డాక్టర్లు ఆపరేషన్ థియేటర్లను తయారు చేసి అందరూ రండి రండి అని ఇదే ప్రగతి పెద్ద పెద్ద పాలిక్లినిక్ హాస్పిటల్స్, భవ్య బంగళాలు కట్టడం మొదలుపెట్టింది గడిచిన 40 సంవత్సరాలు. నిజమైన ఆరోగ్యం ఎక్కడుంది? 4 వానలు వస్తే పెంచే ఆ రైతుల చేతుల్లో, ఆ రైతుల భూముల్లో ఉంది. ఈ మాటను మార్చేసి మీ ఆరోగ్యం మా హాస్పిటల్లో ఉంది, రండి మా చుట్టూ తిరగండి, మేము ట్యాబ్లెట్లు ఇస్తాము, ఎంఆర్ఐ చేస్తాము, సిటీ స్కాన్లు చేస్తాము, ఇలా అందరినీ మభ్యపెట్టి మొత్తం వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన ఘనత ఈ ఆధునిక వైద్యకీయ రంగంది అని చెప్పేదానికి నాకే సంశయము లేదు. ఇదంతా ఒక్క రోజులో జరగలేదు, నిదానంగా అంచెలంచెలుగా గడిచిన 40-50 సంవత్సరాల్లో జరుగుతూ వస్తోంది. ఇదందరూ అంటే రైతులు తాము పెంచుతున్న కొర్రలు, ఉలవలు, సజ్జలు, వెర్రి నువ్వులు మంచివి కావేమో అని దానిలను పెంచటం కూడాను ఆపు చేసి కార్మికులుగా మారిపోయి దిక్కు తెలియక అయోమయ స్థితిలో, అంటే అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ రైతులు దిక్కు తెలియని అయోమయ స్థితిలో అసందర్భమై ఎందుకు పనికిరాని వాళ్ళలాగా పల్లెల్లో ఏమీ దిక్కు తెలియక మన పల్లెలన్నీ నిర్వీర్యమైపోయేదానికి కారణం ఈ ఆధునిక విజ్ఞానపు ఒరవడులే, ఇంకేమీ కాదు, ఇంకేమీ కాదు. అంటే మనం నిజంగా మన దేశం మీద ప్రేమ ఉంటే, మన పల్లెలు బాగుపడాలంటే, మన రైతులు మళ్ళా జీవంతో ఆనందంగా ఆరోగ్యంగా బతకాలంటే, మన నగరవాసులు ఆ అద్భుతమైన ధాన్యాల్ని మళ్ళా మీ వంటింట్లోకి ఆహారంగా ఆహ్వానించటమే, ఇంకా వేరే దారి లేదు. ఈ విషయంగా గడిచిన 25 సంవత్సరాలుగా నేను పల్లె పల్లె, ఊరు ఊరు, నగరము అన్ని చోట్ల తిరిగి ఈ అవగాహన సదస్సులను నిర్వహించటం, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది తమ తమ రోగాల్ని తమ ఇళ్లల్లో తామే బాగు చేసుకుంటూ ఉండటం, దీని మీద కార్పొరేట్ కంపెనీల కన్ను పడటం, దానిలను కూడాను మళ్ళా ముందుకు తమ చేతుల్లోకి తీసుకునేదానికి వ్యవస్థీకరణ మళ్ళా మొదలైంది. అర్థమవుతుందా? కానీ ఈ కార్పొరేట్ వ్యవస్థ నుంచి మానవ జాతి బయటపడాలంటే కావాల్సింది కార్పొరేట్ టు కోఆపరేట్, కార్పొరేట్ టు కోఆపరేట్. సో కార్పొరేట్ కంపెనీల నుంచి విముక్తి కావాలి,
సహకార సంస్థలకి ముక్తి దొరకాలి. మనం కోఆపరేటివ్ వ్యవస్థలో పల్లెల్లో రైతుల్ని సముదాయంగా కూర్చి వాళ్ళు పెంచే పదార్థాలకి విలువ కట్టి తీసుకొచ్చి నగరవాసులకు అందజేస్తే నగరం డబ్బులు మన పల్లెల్లోకి పారటం మొదలు పెడుతుంది. ఇది సహకార సంస్థల అతి ముఖ్యమైన గురి. ఆ దిక్కులో నేను ముందుండి ఈ పని చేస్తాను అని ఆదరణ దంపతులు, శైలజ గారు మాయమైపోయారా, దానికి తోడు వాళ్ళని ఈ విషయాల గురించి క్షుణ్ణంగా తెలియచేసిన గంగిరెడ్డి గారు, ఆయన మాయమైపోయాడు. వీటన్నిటికీ వెన్నెముకగా నిలిచిన అశ్వత్థనారాయణ ఎక్కడమ్మా? ఇలాంటి వాళ్లకు మనం పాదాభివందనాలు చేసుకోవాలి. పెద్దలు ఇంత వ్యవస్థని ప్రజల కోసం, రైతుల కోసం, రైతులకి అనేక రకాలైన వ్యవస్థను కలిగించి వాళ్ళకి ఈ సహకార సంఘాల గురించి, దానిలలో మన పంటల్ని మనం పండించుకుందాం, 4 వానలు వస్తే పండే వెర్రి నువ్వుల నూనె ఈ బుద్ధిమాంద్యులకి బాగు చేయగలం. పార్కిన్సన్స్, ఇప్పుడు అందరూ ఈ బీపీ ట్యాబ్లెట్లు తీసుకొని ఒక 20 సంవత్సరాల తర్వాత అందరికీ చేతులు కంపనం అంటారు. కంపనం నడుగ ఏమీ లేదు, వణికే రోగం, చెయ్యి వణుకుతూ ఉంటుంది, సైన్ చేయలేము. కొన్ని రోజుల తర్వాత శరీరం అంతా వణుకుతూ ఉంటుంది. ఇలాంటి గంభీరమైన రోగాల నుంచి ముక్తి కావాలంటే మీకు కావాల్సింది ఒక పిడికెడు పెసలు, ఒక పిడికెడు వెర్రి నువ్వులు, 2 పిడికెళ్ళ కొర్రలు. ఇవి మీరు ఒక 6 నెలలు మార్చి తింటూ వస్తే మీ రోగం బాగా అయిపోతుంది. వెరీ సింపుల్. ఆ వెర్రి నువ్వుల్ని ఎద్దుగనుగలో వేసి నూనె చేసి మీరు రోజు 3 చెంచాలు తాగితే ఇంకా తొందరగా బాగవుతుంది. అర్థమవుతుందా? ఏంటి వెర్రి నువ్వులు అంటే ఏంటి? వెర్రిగా మాట్లాడుతున్నావు. నీ వెర్రి బాగు కావాలంటే వెర్రి నువ్వుల నూనె తాగు, 3 నెలల్లో బాగవుతుంది. ఇన్ఫ్యాక్ట్ రోడ్డు మీద నేనెవరు నువ్వెవరు అని పిచ్చిగా మాట్లాడే వాళ్ళు కూడాను వెర్రి నువ్వుల నూనె, వేరుశనగల నూనె, కట్టెగానుగలది, ఎద్దుగోనగల నూనె తాగితే 6 నెలల్లో బాగై కూర్చున్నారు 100,000 మంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అమెరికాలో పిల్లలే బుద్ధిమాంద్యులుగా పుడుతున్నారు. నువ్వెవరు నేనెవరు, నువ్వు అమ్మవా నాన్నవా అని జ్ఞాపకం లేకుండా, ప్రజ్ఞ లేకుండా పుట్టే పిల్లలు 6 నెలల నుంచి 2 సంవత్సరాలు ఈ ఎద్దుగానుగ నూనెలు, సిరిధాన్యాలు తింటూ బాగవుతున్నారని అమెరికా నుంచి నాకు రోజు ఒక 10 మంది వాట్సాప్లో మెసేజ్లు పంపుతున్నారు. అంటే చూసారా, మన పల్లెల్లో 4 వానలు వస్తే పెరిగే ఈ అద్భుత ధాన్యాల్లో, ఈ అద్భుత పదార్థాల్లో ఉన్న ఆరోగ్య సిరిని ప్రపంచానికి అందజేయాలి అని మన శాస్త్రజ్ఞులకు ఇంతవరకు బుద్ధి కలగలేదు. ఇంతవరకు బుద్ధి కలగలేదు. 100,000 పేపర్లు పబ్లిష్ చేస్తూనే ఉన్నారు. అంతా కార్పొరేట్ వాళ్ళకి ఏమేమి కావాలో అదే మాత్రమే పబ్లిష్ చేస్తున్నారు. చాలామంది నన్ను అడుగుతారు, నువ్వెందుకు పబ్లిష్ చేయలేదు అని. నేను పబ్లిష్ చేసేదానికి రెడీగా ఉన్నాను బాబు, వాళ్ళు పబ్లిష్ చేయట్లేదు అని చెప్తున్నాను. ఈ భయంకరమైన సత్యం, మన పదార్థాలు, మన దేశంలో ఏ హంగామా లేకుండా పెరిగే పదార్థాలు ప్రపంచానికి ఆరోగ్యదారుల్ని కలుగజేయచ్చు అని గట్టిగా చెప్పే నాథుడు లేక మన రైతులు నిర్వీర్యమై, నిర్నామమై, నిస్తేజమై, పల్లెల వ్యవస్థ చెక్కు చెదురు అస్తవ్యస్తమైపోతుంది. గట్టిగా ఉండాల్సిన వ్యవస్థ, చెక్కు చెదరకుండా నిలవాల్సిన మన పల్లెల ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయి, బెంబేలైపోయి, దిక్కు తెలియక కొట్టుమిట్టాడుతోంది. దాన్ని మళ్ళా వెనక్కి తీసుకురావాలంటే ఈ
కోఆపరేటివ్ సిస్టమ్. అంటే మీరు పెంచండి మేము ఉన్నాము అనే ఒక ధైర్యం నింపే కార్యక్రమాన్ని గట్టిగా చేతుల మీద భుజాల మీద వేసుకొని నడిపేదానికి ఆదరణ రామకృష్ణ లాంటి వాళ్ళు ప్రతి పల్లెల్లో తాలూకాల్లో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఇలా అనేక రకాలైన ఆధునిక రోగాల్ని విశ్లేషణ చేసి ఏ ఆహారం, ఏ సిరిధాన్యాలు, తమ చుట్టుముట్టు ఉన్న ఏ ఆకుల కషాయం తాగితే కరోనా కాదు, కరోనా 19 అన్నారు, కరోనా 99 రానివ్వండి, ఏమీ ఇబ్బంది లేదు మనకి. కరోనా కాదు, నీఫా, జూంపా, పూంపా, ఇంకా వేరే పేర్లు ఏదేదైనా పెట్టుకోండి, ఏమీ ఇబ్బంది లేదు మనకి. మనకు కావాల్సింది గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, కానుగ, వేప, రావియాకు, ఈ 7 ఆకుల కషాయాల్ని మనం 2 రోజులు 14 రోజులు అలా 3 రౌండ్లు 42 రోజులు తాగామంటే మీరు వైరస్ని తీసుకొచ్చి మీ నోట్లో పోసినా మీకు ఏమీ కాదు, గ్యారెంటీ. అంటే మేము చెప్పినట్టు వ్యాక్సిన్లు తెచ్చి వేసుకోండి, నేనేం వద్దనట్లేదు. వాళ్ళు ఎప్పుడు రెడీ చేస్తారు, ఎప్పుడు ఇస్తారు చెప్పాను కదా, క్యాలిక్యులేషన్స్. అది జరగని పని. ఏదో చేస్తున్నామంటున్నారు, టీవీ వాళ్ళు కూర్చొని ఉడవడవడ వాగుతూ ఉంటారు, వాళ్ళ పాటికి వాళ్ళు వాగనివ్వండి, మనకేమీ ఇబ్బంది లేదు. మన పని మనం మన ఇంట్లో 4 గరిక గడ్డి పూచలు తెచ్చి 3 నిమిషాలు ఉడకపెట్టుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి, అందరూ తాగండి. 2 రోజులు 2 రోజులు తులసి, 2 రోజులు తిప్పతీగ, 2 రోజులు బిల్వం, 2 రోజులు కానుగ, 2 రోజులు వేప, 2 రోజులు రావి ఆకు. 14 రోజులు అయిందా మళ్ళా మొదలు పెట్టండి ఇంకొక రౌండు. కాఫీలు టీలు తాగే మీకు రోగాలు ఎక్కువయ్యాయని ఎవరు చెప్పట్లేదు. ఎప్పుడైతే మీరు కాఫీలు టీలు ఆఫ్ చేస్తారో, ఇది ఒక ఛాలెంజ్ నాది, 6 నెలల్లో మనం కాఫీలు టీలు ఆఫ్ చేసామనుకోండి, మొత్తం అనంతపురంలో ఉన్న వాళ్ళందరూ, మీ అనంతపురం జిల్లాలో ఉన్న హాస్పిటల్స్లో 70% హాస్పిటల్స్కు రోగులు ఉండరు, డాక్టర్లు అందరూ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాల్సింది, గ్యారంటీ. అంటే ఇంత భయంకరమైన రోగాన్ని కలుగజేసే ఈ కాఫీలు టీల గురించి ఈ డాక్టర్లు ఒక మాట అయినా చెప్తారా? ఏమైనా తాగాయా, రాత్రి కావాలంటే ఒక క్వార్టర్ వేసుకో, ఈ ట్యాబ్లెట్ తీసుకో, ఇది వాళ్ళ ధోరణి. అంతే కదా. అంటే నేను క్వార్టర్ వేసే వాళ్ళకి తెలుస్తుంది. ఈ విషయాల్ని డాక్టర్లు ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన కర్తవ్యం ఉంది, చెప్పట్లేదు. మాధ్యమాలు ఈ విషయాల్ని క్షుణ్ణంగా విశ్లేషణ చేసి ముక్తంగా ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత ఉంది, చేయట్లేదు. జాంపండు తింటే మీకు విటమిన్ సి వచ్చేస్తుంది అని చెప్పాల్సిన బాధ్యత ఉంది. లేదు స్ట్రాబెర్రీ తినండి అని న్యూట్రిషనిస్ట్ చెప్తున్నాడు. ఎందుకు? స్ట్రాబెర్రీ కంపెనీ వాళ్ళు వీడికి చెప్పిస్తున్నాడు. అక్కడ ఇక్కడ ఎక్కడంటే అక్కడ పెరిగే జాంపండు తింటే మీకు ప్రపంచంలో అన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ జామ పండు ఆకు, ఆ ఆకు కషాయం తాగితే మీ దేహంలో క్యాన్సర్ 30% పారిపోతుంది. జామాకులు ఎక్కడ దొరకవండి మీకు? రోడ్డు మీద వేస్తే జామపండు చెట్టు పెరుగుతుంది, ఎవడు దాన్ని చూసుకోవాల్సిన పని కూడా లేదు. ఆ జామాకుల కషాయం, ఆ రావి ఆకుల కషాయం, ఆ పారిజాత ఆకు కషాయం తాగితే ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న అన్ని రకాలైన క్యాన్సర్లు 40% అవంతకవే తగ్గిపోవడం మొదలు పెడతాయి. దానికి తోడు మీరు సిరిధాన్యాలు తింటే మొత్తం క్యాన్సర్ అంతా మీ దేహం నుంచి పారిపోతుంది 2 సంవత్సరాల్లో, 2 years, దట్స్ ఆల్. ఏ క్యాన్సర్ అన్నా చెప్పుకోండి మీరు, బ్రెయిన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్,
బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్. మొన్ననే ఒక పాప వచ్చింది, 18 సంవత్సరాలు. వారానికి 3 సార్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తూ ఉండారు. వచ్చింది, ఈ 3 కషాయాలు తాగటం మొదలుపెట్టింది. అరికలు 3 రోజులు అంబలి చేసుకొని 4 వారాలు తాగింది. 4వ వారం వచ్చే లోపల బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ 10 రోజులకు ఒకసారి చేసేదానికి వీలయ్యింది. 2 రోజులకు ఒకసారి చేసేది 4 వారాల్లో 10 రోజులకు అయిపోయింది. 4 monthsలో అమ్మాయిని, కాకినాడ అమ్మాయి మైసూర్కి తనంతకు తానే హ్యాపీగా రైల్లో వచ్చేసి, అంటే కూర్చుని లేచేదానికి శక్తి లేని అమ్మాయి 4 నెలల్లో మైసూరుకు వచ్చి, సార్ మీకు నమస్కారం, నన్ను చూడను కూడా లేదు, ఆ పుస్తకంలో ఉన్న ఆ ప్రోటోకాల్ని ఫాలో అయ్యి బాగు చేసుకొని వచ్చి నమస్కారం పెట్టేదానికి వచ్చింది మొన్న. ఇలాగా అనేక రకాలైన క్యాన్సర్ పేషెంట్లు ఇప్పుడు తమంతకు తాము బాగు చేసుకుంటున్నారు. అలాంటి విషయాలన్నీ అనేది ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన పుస్తకం. ఇందులో మనకు డాక్టర్ గారి యొక్క అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా రాశారు కాబట్టి ప్లీజ్ దయచేసి అందరూ కూడా పాల్గొనాలి. సో ఎవరిపై క్లాప్ దెమ్ ప్లీజ్. ఇలాంటి మంచి పుస్తకాలు మన కోసం మన డాక్టర్ కాదరరావు గారు సిరిజీవన విధానం శాస్త్రీయ మరియు కళాత్మకం అంటూ ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నారు. సో వి ఫీల్ సో హ్యాపీ. ఇందులో ఎన్నో రైతు నేస్తంగా పబ్లిష్ చేశారు ఇది. సో ఇలాంటివి ఎన్నో మంచి మంచి విషయాల్ని ఇప్పుడు ఏవైతే క్షుణ్ణంగా చెప్పారో ఆ విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకాలన్నీ కూడా అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఎవరిబడి. సో పిపి రావు గారి చేతుల మీద కూడా ఇంకొక మ్యాగజైన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ యొక్క పుస్తకంలో కూడా మనకు కషాయాలు ఎలా తయారు చేసుకోవాలి, కషాయాలు అంటే ఏంటి అనేది కూడా ఈ యొక్క పుస్తకంలో క్షుణ్ణంగా ఉంటుంది. సో కాబట్టి ఇది మంచి సత్కార్యం. సో ఎంతోమంది ప్రముఖులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసారు కాబట్టి వాళ్ళందరి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమంలో ఒక మంచి పుస్తకం అనేది మనకు ఎన్నో అద్భుతాలను నేర్పిస్తుంది కాబట్టి అలాంటి పుస్తకాలని ఈరోజు కాదరరావు గారి చేతుల మీదుగా ఈరోజు యొక్క ఆదరణ క్షేత్రంలో రిలీజ్ చేయడం వి ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. డాక్టర్ కాదరరావు సిరి జీవన విధానము శాస్త్రీయ మరియు కళాత్మకం అని ఒకటి, సహజ ప్రకృతి సేద్యం కోసం మిశ్రమాలు కషాయాలు అని 2 పుస్తకాలను రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరు క్లాప్ వన్స్ అగైన్ ప్లీజ్. సో ఒక మంచి అవకాశం, మంచి అద్భుతమైనటువంటి పుస్తకాల ఇనాగ్రేషన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మీ అందరికి కూడా వెళ్ళే ముందు తప్పకుండా తీసుకుని వెళ్ళాలి. మీకోసం బయట అరేంజ్ చేసాం. సో వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు తీసుకుని వెళ్ళాల్సిందిగా అందరికి ఇస్తాం. సో డిస్ట్రిబ్యూటర్ అందరికీ ఇవ్వండి, బుక్స్ ఇవ్వండి వచ్చిన వాళ్ళందరికీ కూడా. సో ఉచితంగా ఈ యొక్క పుస్తకం మీ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇందులో ఎప్పుడు ఏవైతే విషయాలు చెప్పారో ఆ విషయాలన్నీ క్షుణ్ణంగా ఉన్నాయి. డాక్టర్ గారు చెప్పిన మాటలు అక్షర సత్యంగా ఈ యొక్క పుస్తకంలో అచ్చువేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మనకే కాదు భావి భవిష్యత్తులో అందరికీ కూడా ఈ పుస్తకం అనేది చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకొక కరపత్రాన్ని కూడా రామకృష్ణ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు సార్ వచ్చారు గారి సార్ చేతుల మీద ఒక కరపత్రాన్ని కూడా రిలీజ్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. సార్ కార్పొరేట్ టు కోఆపరేట్, కంపెనీ వ్యవస్థ నుంచి సహకార వ్యవస్థకి అడుగు వేద్దాం, మన పల్లెల్ని రైతుల్ని ఆదుకుందాం అనే నినాదంతో ఆదరణ వ్యవస్థ ముందుకొచ్చింది. దానికి సంబంధించిన ఒక ప్యాంఫ్లెట్ కరపత్రం కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కంపెనీ వ్యవస్థ నుంచి సహకార వ్యవస్థకి అడుగు వేయటంలో మనది, మన పల్లెలది, మన రైతులది మంచి జరుగుతుందనే పెద్ద నమ్మకంతో మేము ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరూ ఓకే, పల్లెలు రైతులు పర్వాలేదు, మాకేం పని పట్టింది అని పెద్ద పెద్ద నగరాల్లో ఉండేవాళ్ళు, మీరు నిజమైన సహకారం, మీరు మన రైతులు పండించే ఈ సిరిధాన్యాల వైపు, వాళ్ళు తయారు చేసే పదార్థాల వైపు మీ మనసుని మొగ్గు చూపితే ఈ జొమాటో, స్విగ్గీ, పిజ్జా, బర్గర్లు, మెక్డొనాల్డ్, కేఎఫ్సీల నుంచి దూరం అయితే
మన రైతులు తయారు చేసే నువ్వుల లడ్డు చిక్కీల మీద మీ మోజు పెంచుకుంటే, మాకు మీ సహకారం అందిస్తే మన రైతుల్ని మన పల్లెల్ని బాగు చేసుకోవచ్చు అని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో నేను మొదటి పంక్తిలో ఉన్నాను. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. సో కార్పొరేట్ టు కోఆపరేట్ ఎస్టాబ్లిష్మెంట్. ఈ మన దేశీయ ఆహారం, దేశీ పదార్థాలు, దేశీ సంప్రదాయాలు, కషాయం కాషాయం గట్టిగా మనం మన జీవన శైలికి ఒదిగించుకుంటే మనమందరం బాగుపడతాం, మన పల్లెలు బాగుపడతాయి, మన రైతులు బాగుపడతారు, మన భూములు బాగుపడతాయి. ఈ కార్పొరేట్ వ్యవస్థ అందించే ఎరువులు, క్రిమి కీట కలుపు నాశక పదార్థాల కబంధ హస్తాల నుంచి మనల్ని మనం దూరం చేసుకోవాలి. అది ఎవరో వచ్చి చెయ్యరు, ఎవరో వస్తారని మిమ్మల్ని బాగు చేస్తారని మీరు ఎదురు చూస్తూ ఉంటే మీకు అదే అధోపతనానికి దారి ఇంకేమీ లేదు. సో మీరు మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. మీ వంటింట్లో మీరు మీ స్వహస్తాలతో వంటలు చేసుకొని ఈ అద్భుతమైన దేశీ ఆహార పదార్థాలని మళ్ళా మీ వంటింట్లోకి, మీ జీవన శైలికి ఆహ్వానించటమే మీరిచ్చే సహకారం. సో అందరూ సహకారంతో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఎన్నో విషయాలు కొత్తగా మాట్లాడుకున్నాము. ఇంకా 2 అతి ముఖ్యమైన విషయాలు మర్చిపోయాం. నూనెల గురించి చెప్పాము, బియ్యం వద్దన్నాము, ఇదన్నాము, అదన్నాము, అంతా కానివ్వండి. కానీ ఏంట్రా బాబు, పొద్దున్న లేస్తే మాకు తీపి కావాలి కదా, కొద్దిగా తీపి లేకుండా ఎలా జీవించడం? ఈ చక్కెర తింటే రోగాలు వస్తున్నాయని అందరికీ తెలిసింది. కానీ నిజమైన తీపి మన పూర్వీకులు వాడుతున్నది తాటి బెల్లం, ఈత బెల్లం, జీలుగ బెల్లం, ఖర్జూర బెల్లం. ఇలాంటి అద్భుతమైన తీపి పదార్థాల నుంచి మనం దూరం చేయబడ్డాం. ఎందుకు చేయబడ్డాం? ఈ చెరుకు కంపెనీలో, సారాయి కంపెనీలో, ఈ చెరుకు కంపెనీలు అంటే సారాయి కంపెనీలు, చక్కెర అని పేరు, చక్కెర బై ప్రోడక్ట్ మనకి. సో ఈ మొలాసిస్ ఉత్పన్నం చేసే ఒక నెపంలో ఈ చక్కెర ముందుకు వచ్చేసింది. సో చక్కెర తినడం అందరికీ అలవాటు అయిపోయింది. చక్కెర ఈజ్ నెంబర్ 1 అడిక్షన్ ప్రపంచంలో. ఆ చక్కెర నుంచి మీరు దూరం అయితే, అన్నీ చెప్తూ 50% హాస్పిటల్స్ క్లోజ్ చేయొచ్చు అని చెప్తున్నాను కదా, చక్కెర వదిలేస్తే 100కి 100 హాస్పిటల్స్ క్లోజ్ చేసేయచ్చు మనం. చక్కెర ఈజ్ నెంబర్ 1 ఎనిమీ ఫర్ హ్యూమన్ రేస్, నెంబర్ 1 ఎనిమీ. మీ పిల్లలకి చక్కెర లేకుండా కొబ్బరి పాలు ఇవ్వండి, ఏ ఒక్క రోగము ఆ పిల్లాడికి రాదు. ఒక్క రోగం కూడా రాకూడదు మీ పిల్లాడికి అంటే, మీ పాలు ఇచ్చిన తర్వాత పిల్లలకి చక్కెర లేకుండా కొబ్బరి పాలు పట్టండి ఒక 6 నెలలు. ఇంకా ఆ పిల్లాడికి ఏ రోగము రాదు, రోగమే రాదు. రోగనిరోధక శక్తి అంత పెరుగుతుందన్నమాట పిల్లాడికి. అది విషయం. అంటే చక్కెర లేకుండా మన జీవితం గడిపితే రోగాల నుంచి సహజంగా దూరం అయిపోతాం మనం. రోగాలు మన దగ్గరికి రానే రావు. ఈ విషయం తెలిసే ప్రతి ఒక్కరూ చక్కెర వాడేట్లు చేశారు ఈ కంపెనీలు. నువ్వు చక్కెర వాడితే చాలు రోగం వస్తుంది, మా చుట్టూ తిరుగుతూ ఉంటావు. అది విషయం. సో మన పల్లెల్లో సెలయేర్లు, ఇసుక ఉన్న చోట కూడాను ఈత చెట్లు, తాటి చెట్లు, జీలుగ చెట్లు పెంచుకోవచ్చు. ఆ బెల్లం తింటే మీకు ఎక్కడ లేని ఆరోగ్యం మీ దేహంలోకి వస్తుంది. లవణాంశాలు అతి ముఖ్యంగా. మరి తీపెలా? అది తీపే, ఇది తీపే. చెరుకు తీపి వేరే, అది తీపి వేరే. అందులో ఫ్రక్టోజ్ ఉంటుంది, ఇందులో గ్లూకోజ్ ఉంటుంది. గ్లూకోజ్ రక్తంలో ఎక్కువైతే రోగం వస్తుంది, ఫ్రక్టోజ్ వల్ల రోగం రాదు. అది కిటుకు. సో తీపి కోసం మీరు తాటి బెల్లం, ఈత బెల్లం వాడటం మొదలుపెట్టండి. మన పాతకాలంలో ఈ బెల్లంతోనే మన జీవితం గడిపేవాళ్ళం. సో ఇంకా అతి ముఖ్యమైన విషయం ఇంకా ఒకటి ఉంది. మన దేహం పంటలు పండాలన్నా, మన దేహం రెడీ కావాలన్నా
70% నీళ్లు. మీ దేహంలో 70% నీళ్ళు. నువ్వు 100 కేజీలు ఉన్నావనుకో 70 కేజీలు నీళ్ళే ఉండేది. అంటే మీరు తాగే నీళ్లు సరిగ్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. శుభ్రం ఎలా చేసుకోవాలి? ఆర్ఓ వాటరు హేమమాలిని చెప్పిందని తాగండి, లేనిపోని రోగాలు మీ దేహంలోకి వస్తాయి. ఎందుకంటే దాంట్లో వాడే ఆ సాల్ట్స్ అన్నీ తీసేస్తుంటారు. మనం వాడాల్సింది, మన పూర్వీకులు వాడింది ఈ తామ్రద పాత్రల్లో నీళ్లు పెట్టుకునేవాళ్ళు. ఈ చెంబులను కడిగేదానికి చింతపండు నీళ్లు కానీ నిమ్మకాయ నీళ్లు కానీ రోజు వాడితే ఈ నీళ్ళతోనే వంట చేసుకోవాలి, ఈ నీళ్ళే తాగాలి. మీ దేహంలో ఉన్న కల్మషాలు ఆ రోజు శుద్ధమైపోతాయి. స్ట్రక్చర్డ్ వాటర్ అంటారు, రచనాత్మక నీళ్ళు అంటారు. అంతెందుకు, ఒక్క వారం రోజులు మీ తామ్రపు చెంబులో కానీ తామ్రపు పలకం వేసి తాగే నీళ్లు తాగారంటే వేరే నీళ్లు తాగాలనిపించదు, మీకు వేరే నీళ్లు రుచించవు. ఎందుకంటే నిజమైన గలగలా పారుతున్న సెలయేటి నీరి ఆరోగ్యం, అది రుచి. అది అందుకే పారుతున్న నదుల్లో నీరు తాగితే అబ్బా ఎంత బాగుంది అంటాం. ఆ స్ట్రక్చర్డ్ వాటర్ తయారవుతుంది. వైజ్ఞానికంగా రచనాత్మక నీళ్ళు మీ దేహంలోకి వెళితే 6 వారాల్లో మీకు ఆనందం వస్తుంది. నిజమైన ఆనందం కావాలంటే తామ్ರದ ఫలకం లేకపోతే రాగి, ఈ రాగి ఉపరితలంలో ఆ మ్యాజిక్ జరుగుతుంది. రుణాత్మక కణాలు, ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉండటం వల్ల నీళ్ళలో ఉన్న వైరస్లని, కెమికల్స్ని తీసేసుకుంటుంది. మీకు శుద్ధమైన నీరు, స్ట్రక్చర్డ్ వాటర్, రచనాత్మక నీళ్ళని అందజేస్తుంది ఈ విషయం. మీరు ఈ రాగి ప్లేట్ తీసి 20 లీటర్ల నీళ్ళలో వేస్తే 6 గంటల్లో మీకు 20 లీటర్ల నీళ్లు తయారవుతాయి. మీరు ఒక్క రాగి ప్లేట్ కొనుక్కున్నారనుకోండి 300 రూపాయలు ఇచ్చి, మీరు, మీ పిల్లలు, మీ ముని మనవాళ్ళు కూడాను దాన్ని వాడుతూ ఉండొచ్చు. అంటే ప్రకృతి సహజంగా మనం జీవనం చేసేదానికి ఖర్చు అవసరం లేదు. దెర్ ఈజ్ నో మనీ ఇన్వాల్వ్డ్. డబ్బులు అవసరమే లేదు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా బ్రతికేదానికి ప్రకృతి తమ సూత్రాల్ని అందజేస్తుంది. మేము చదువుకున్నాము, మేము అమెరికాకు పోయొచ్చాము, మేము ఇట్లా, మేము అట్లా అని లేనిపోయినటువన్నీ తెచ్చుకొని, లేనిపోయిన రోగాలను తెచ్చుకొని దిక్కు తెలియక చస్తున్నాం. సో వీటన్నిటికీ ముక్తి కావాలంటే, విముక్తి పొందాలంటే మీరు చేయాల్సింది ఇంతే. మన దేశీ పదార్థాలు, దేశీ ఆహారాలు, దేశీ పద్ధతులు. చాలా సరళంగా ఉంది విషయం. మీరు ఈ మార్పులు తెచ్చుకుంటారని గట్టిగా నమ్ముతూ ఉండడం వల్లనే మళ్ళా వస్తున్నాను నేను. వచ్చినప్పుడైనా 10 మంది మారితే చాలు, ఆ 10 మంది పోను మళ్ళా 10 మందిని మారుస్తారనే ఒక గట్టి నమ్మకంతో ప్రతి ఊరు తిరుగుతున్నాను 25 సంవత్సరాలుగా. మళ్ళా వస్తాను, మళ్ళా చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈ విషయాన్ని గట్టిగా చెప్పేదానికి ఇంకా పెద్ద సైంటిస్టులకు మనసు రావట్లేదు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని చెప్పే ఆ ముక్త మనస్సు అందరికీ దేవుడు తొందరగా ఇస్తాడని నమ్ముతున్నాను. అందరూ సిరిధాన్యాలే తినాలి, ఇంకా వేరే దారి లేదు. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి తాపం పెరుగుతూ ఉంది. ఇంకా 2 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగేదానికి 20 సంవత్సరాలు. తర్వాత బియ్యం పెంచలేము, గోధుమలు పెంచలేము, చెరుకు పెరగదు. అలాంటి స్థితిలో కూడా మన సిరిధాన్యాలు 40 డిగ్రీ సెంటీగ్రేడ్ అయినా కానీ పెంచేదానికి వీలయ్యేది ఈ మాత్రమే, ఇంకేమీ లేదు. అంటే ఈ విషయం అర్థం చేసుకునే 2023 మిల్లెట్స్ ఇయర్ అని వీళ్ళు నిర్ణయించారు. అందుకే ఇప్పుడు కంపెనీలన్నీ మిల్లెట్స్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాయి. అర్థమవుతుందా? సో వాళ్ళు 20 సంవత్సరాల ముందు ఇంకేం జరగబోతుందని తెలుస్తోంది వాళ్ళకి. సో దీన్ని కూడాను కబ్జా చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
రైతులకు నా విన్నపం ఏమంటే కబ్జా చేయనీకండి, ఈ విత్తనాల్ని మీ చేతుల్లో ఉంచుకోండి. విత్తనం ఎప్పుడైతే మీ చేతి నుంచి పోతుందో అప్పుడు మీరు కూలీలు అయిపోతారు. విత్తనం మీ చేతుల్లో ఉంటుందో అప్పుడు మీరు రాజులు అవుతారు. ఇది అర్థం చేసుకోండి రైతులందరూ. విత్తనం ఏ కారణానికి మీ చేతి నుంచి బయటికి పోకూడదు. నెక్స్ట్ పంట వేయాలంటే విత్తనం కోసం మీ చేతుల్లోనే ఉండాలి, అది మీరే ఉంచుకోవాలి. ఏ సైంటిస్టో తెచ్చిస్తాడు ఈ దిగుబడి ఎక్కువ అవుతుంది, అది ఎక్కువ అవుతుంది, ఏమీ అవసరం లేదు మనకి. విత్తనం మరో పంటకి కావాల్సిన విత్తనం మీ దగ్గర ఉండాలి, మీరు కంపెనీల దగ్గరికి వెళ్ళకూడదు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నువ్వు నీ పక్కన రైతుకి ఇవ్వు కావాలంటే కంపెనీల దగ్గరికి వెళ్ళి మీరు విత్తనాలు కొనుక్కోవటం, ఆ కల్చర్ నుంచి బయటపడాలి. అప్పుడే సహకారానికి విలువ. ఒకరికొకరికి సహకారం చేసుకోండి, కంపెనీల మీద ఆధారపడద్దండి. ఎప్పుడైతే విత్తనం హక్కు మీ చేతుల్లో ఉంటుందే అప్పుడే మీరు రాజు, రైతే రాజు. ఊరికే వీళ్ళు మాట్లాడతారు. మీ హక్కు మీ చేతుల్లో ఉన్నప్పుడే మీరు రాజు అవుతారు. రైతు నిజమైన హక్కు ఏమిటంటే విత్తనం తన చేతుల్లో ఉంచుకోవటం. విత్తనాన్ని మీరు ఎప్పుడైతే కంపెనీలకు వదిలిపెడతారో అప్పుడు మీరు కూలీలు అయ్యారు. పెద్ద పెద్ద 100 acres 300 acres ఉన్న రైతులు కూడాను కూలీలే కంపెనీలకి. రైతు హక్కు విత్తనం. ఆ విత్తనం మీ చేతుల్లో ఉంటే మీరు రాజులు అవుతారు. విత్తనాన్ని ఎప్పుడైతే మీరు కోల్పోతారో, కంపెనీల దగ్గరికి వెళ్తారో అప్పుడు మీరు కూలీలు అవుతారు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. సో మన సిరిధాన్యాల విత్తనాల్ని, ఆ విత్తనపు హక్కును మీరు ఎప్పటికీ పోగొట్టుకోకండి. దిస్ ఈజ్ ఆల్ దట్ ఐ రిక్వెస్ట్ అవర్ ఫార్మర్స్. మన రైతులకి నా వైపు నుంచి హృదయాంతరాల నుంచి మనవి, విన్నపం, కోరిక. విత్తనపు హక్కును మీరు కోల్పోకండి. ముందు రాబోయే రోజుల్లో జరిగేది అదే. విత్తనాల్ని మీ దగ్గర నుంచి కంపెనీలు ఏదో ఒక పేరు మీద తీసేసుకుంటాయి. అది జరగనన్ని రోజులు మీరు నిజంగా స్వతంత్రులు, లేకపోతే ఇప్పట్లాగే కూలీల్లాగా ఉండిపోతారు. సో జాగ్రత్త. అందరికీ ఇన్ని విషయాల్ని చెప్పేదానికి వీలు కలిగి చేసిన ప్రతిసారి ఆదరణ రామకృష్ణ గారు నన్ను పిలిపిస్తూనే ఉంటారు. నాకు ఆయన్ని చూస్తే చాలా ఇష్టం, చాలా ఒక రకమైన ప్రీతి, ప్రేమ, మరియు అంతేకాకుండా నమ్మకం. ఆయన మీద నాకు నమ్మకం. చాలా మంచి మనసు, ఎ గ్రేట్ సోల్. ఆయనకు నా హృదయాంతరాల నుంచి నమస్కారాలు. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.